ప్రార్థనలతో మొదలు పెడదాం. దర్శనం తీసుకుందాము. శ్రీ శ్రీ జగన్నాథ బలదేవ్ సుభద్రామయ్య की जय, श्री श्री निताय चैतन्य की जय, परशुराम भगवान की जय, वामन देव की जय, गिरि गोवर्धन की जय, श्रील प्रभुपाद की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। ఇవాళ మనం చెప్పుకోబోయేటంటిది రెండో అధ్యాయంలోని 41వ శ్లోకం. ఎవరన్నా చదువుదాం అనుకుంటున్నారా? ఓకే, మంజులత మాతాజీ. హరే కృష్ణ. 41వ శ్లోకం అన్మ్యూట్ చేసుకుంటారా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్నం. వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహ పురునందన బహుశాఖ బుద్ధయో వ్యవసాయినాం. ఈ మార్గంలో ఉన్నవారు స్థిరమైన ఉద్దేశంతో ఉంటారు. వారిది ఒక్కటే లక్ష్యం. ఏ కురునందన, అస్థిరులైన వారి బుద్ధి బహుశాఖలుగా ఉంటుంది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? థ్యాంక్ యూ మాతాజీ. ఒక్క నిమిషం చూస్తున్నాను. జనని మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకైక కురునందన బహుశాఖాహ్యనంతాచ బుద్ధయో వ్యవసాయినా. ఈ కృష్ణ చైతన్య మార్గమునందున్న వారు స్థిరమైన ప్రయోజనము కలవారుగా నుందురు. వారి ఉద్దేశము ఒకటే. ఓ కురునందన, నిశ్చయము లేని వారి బుద్ధులు అనేక విధములుగా నుండును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ, ధన్యవాదాలు. సో ఇవాళ మనం చెప్పుకోబోయేటటువంటిది చాలా 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 ముఖ్యమైనటువంటి ఒక శ్లోకం ఇది. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహి అనంతాశ్చ బుద్ధయోహి అవ్యవసాయన. ఇవాళ మనం చెప్పుకోబోయేటటువంటిది కేవలం ఒక శ్లోకం కాదు, ఇది ఒక చాలా అద్భుతమైనటువంటి చరిత్రని కలిగినటువంటి ఒక శ్లోకము, చరిత్రని సృష్టించినటువంటి ఒక శ్లోకం. ఈ శ్లోకాన్ని చదివినటువంటి శ్రీల ప్రభుపాదుల వారు ఈ కృష్ణ చైతన్యం అనేటువంటి అంతర్జాతీయ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది అనమాట. పాశ్చాత్య దేశాలకు వెళ్ళడం జరిగింది ఆయన. అంటే ఈ శ్లోకంలో అంత పవర్ ఉంది. ఈ శ్లోకం గురించి మనం తెలుసుకుందాం. భగవద్గీతలోని 2వ అధ్యాయం, ఓకే, సాంఖ్యయోగంలో కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట రకరకాలైనటువంటి విషయాలు. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే, అసలు ఈ గీతాసారం అనేటువంటిది 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయంలో గీతాసారం అంటుంది. ఇందులో ఎన్నో విషయాలు కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అంటే మొట్టమొదటిగా శరీరం ఏంటి, ఆత్మ ఏంటి, ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా ఏమిటి అని చెప్పడం జరిగింది. అంటే శరీరానికి దేహానికి దేహి అంటే దేహధారి అయినటువంటి ఆత్మ, జీవుడు దేహధారి అయినటువంటి ఆత్మకి దేహానికి కలిగినటువంటి తేడా ఏదైతే ఉందో దాన్ని చెప్పడం జరిగింది కృష్ణ భగవానుడు. చెప్పిన తర్వాత కృష్ణ భగవానుడు ఆ ఆత్మతత్వం గురించి చెప్పిన తర్వాత ఇక్కడ మనకి కర్మయోగం గురించి లేకపోతే బుద్ధి యోగం గురించి చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి ఆ బుద్ధి యోగం అనేది ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే ఈ శ్లోకాలన్నింటిలో కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఏషా తేభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాంశను బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబద్ధం ప్రహాస్యసి. 39వ శ్లోకం. ఇంతవరకు నేను సాంఖ్యము అనుసరించి ఈ ఆత్మ జ్ఞానమును నీకు వివరించి తిని
ఇప్పుడు ఫలాపేక్ష లేనట్టి కర్మరూపమున దీనిని వివరించదును వినుము. ఓ పృథుకుమారుడా, నీవు అట్టి జ్ఞానము అనుసరించి వర్తించినచో కర్మబంధముల నుండి విముక్తుడవు కాగలవు అని చెప్పడం జరిగింది. కిందటి శ్లోకంలో నేహావిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ ప్రయత్నమున నష్టము గాని హాని గాని లేదు. ఈ మార్గమున స్వల్ప పురోగతి కూడా మానవునికి మహత్తరమైన భయము నుండి రక్షించును అనేటువంటి శ్లోకాన్ని మనం చెప్పుకోవడం జరిగింది కిందటి క్లాస్లో. అంటే మనము అన్నిటికన్నా మహత్తరమైనటువంటి భయం అంటే ఏంటో తెలుసుకున్నాం, అవునా? ఏమండి మహత్తరమైనటువంటి భయం అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? అన్మ్యూట్ చేసుకొని. హరే కృష్ణ. మహత్తరమైనటువంటి భయం అంటే ఏంటి? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మృత్యు భయం మళ్ళీ జన్మం జంతుజాలంలో జన్మించడం. జంతుజాలంలో జన్మించడం, కరెక్ట్. జంతుజాలంలో జన్మించడం అనేది మహత్తరమైనటువంటి భయం. స్వల్పమప్యస్య ధర్మస్య అంటే కొద్దిపాటిగా మనం భక్తి చేసినా కూడా మన జంతు శరీరము లభించాల్సినటువంటి పరిస్థితి ఉండదు, మానవ జన్మ మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం, అవునా? సో కొద్దిపాటిగా భక్తి చేసినా కూడా, మనం భక్తియుత సేవ చేసినా కూడా మానవ శరీరం అయితే కంపల్సరీగా లభిస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఓకే, ఇవాళ శ్లోకంలో కృష్ణ భగవానుడు చాలా అద్భుతంగా దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ విధంగా చెప్తున్నారు. ఏంటంటే వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖా హి అనంతాశ్చ బుద్ధయో హి అవ్యవసాయిన బుద్ధయో వ్యవసాయిన. అంటే ఈ మార్గంలోని వ్యక్తులు స్థిరమైనటువంటి బుద్ధితో ఒక్కటే లక్ష్యమును కలిగి ఉందురు. ఓ కురునందన, స్థిర నిశ్చయము లేని వారు బుద్ధి బహుశాఖలుగా ఉండును. చూడండి, మనము బహుశాఖ అంటే ఏంటి అర్థం? బహుశాఖలు అంటే ఇప్పుడు ఒక చెట్టుకి ఎన్నెన్నో శాఖలు ఉంటాయి, శాఖలు శాఖలుగా విడిపోతాయి, అవునా? ఏ విధంగా అయితే ఒక కాండం ఉంటుంది, ఆ కాండం నుంచి శాఖలు శాఖలుగా వెళ్ళిపోతుంది, అవునా? అప్పుడు ఏమవుతుందంటే అన్నిటికీ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది అనమాట. ఒకటిగా ఉన్నది 5 కింద డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. అదే ఒకటే ఉంటే ఎక్కువగా ఉంటుంది, అవునా? సో కాబట్టి ఫోకస్ అనమాట. అంటే కృష్ణ చైతన్య మార్గంలో ఉన్నప్పుడు మనం ఏంటంటే ఇదేంటంటే చాలా అద్భుతమైనటువంటి మార్గము, ఇది అత్యున్నత పరిపూర్ణతని ఇవ్వగలిగినటువంటి మార్గము, అంత అద్భుతమైనటువంటి మార్గం. సో ఈ మార్గాన్ని దృఢ నిశ్చయంతో గనక మనం భక్తిని చేసినట్లయితే, దృఢ నిశ్చయంతో మనం భక్తిని చేయాలట. అయితే శ్రీ చైతన్య మహాప్రభు ఈ విధంగా చెప్పారు. ఏం చెప్పారు? శ్రద్ధా శబ్దే విశ్వాసే కహే సుదృఢ నిశ్చయ్. కృష్ణే భక్తి కోయిలే సర్వకర్మ కృత హోయ్. శ్రద్ధ అంటే ఉదాత్తమైన ఏదైనా విషయంలోని దృఢ విశ్వాసము. ఇప్పుడు శ్రద్ధ అంటే సంస్కృతంలో శ్రద్ధ అంటే ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసము, భగవంతుడి పైన ఉండేటువంటి విశ్వాసం. శ్రద్ధ అంటే విశ్వాసం కలిగి ఉండడం. కృష్ణ భక్తి కోయిలే సర్వకర్మ కృత హోయ్. కృష్ణ భక్తి నేను చేస్తే నాకు అన్ని కర్మల నుంచి నాకు విడుదల కలుగుతుంది అనేటువంటి ఒక నిశ్చయం కలిగి ఉండాలి. అలా కలిగి ఉండడమే శ్రద్ధ అంటే. అలాంటి శ్రద్ధ ఉండాలన్నమాట. సో అందుకనే ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్ తత్తత్ కర్మ ప్రవర్తనాత్ అని చెప్పడం జరిగింది అనమాట ఉపదేశామృతంలో. అంటే ఉత్సాహంతో చేయాలి. ఎప్పుడైనా కూడా మన కృష్ణ భక్తిని ఏ విధంగా చేయాలి? ఉత్సాహాన్, నిశ్చయ, ధైర్యాత్, చాలా నిశ్చయముగా ధైర్యముగా చేయాలి. ఇటువంటి మనకి డౌట్ అనేది ఉండకూడదు కృష్ణ చైతన్య మార్గాన్ని మనం అవలంబించేటప్పుడు. సో ఆ విధంగా ఇక్కడ అర్జునుడి సమస్య ఏంటి అంటే, కురుక్షేత్రంలో నిలబడి ఉన్నాడు, ఆయన మనస్సు కూడా బహుశాఖలుగా ఉన్నది. యుద్ధము చెయ్యవాలనా వద్దా? యుద్ధం చెయ్యడము ధర్మమా, చెయ్యకపోవడము ధర్మమా? బంధువులను చంపడము పాపమా? రాజ్యము నాకొద్దు, అడవికి వెళ్ళిపోతాను, ఏది సరైనటువంటి నిర్ణయం అని ఆలోచిస్తున్నాడు అర్జునుడు. అంటే అర్జునుడి యొక్క బుద్ధి అవ్యవసాయి. అంటే అవ్యవసాయిన, బహుశాఖలుగా అవ్యవసాయిన.
అంటే ఎప్పుడు అవుతుందంటే అలాగా కృష్ణుడిని మనం కాసేపు మర్చిపోయామంటే మన బుద్ధి ఇలా అయిపోతుంది అనమాట. అంటే అర్జునుడు కృష్ణుడిని ఎప్పుడు మర్చిపోడు. ఆయన చాలా గొప్ప భక్తుడు, ఆయన భగవంతుడు నిత్య పార్షదుడు. కానీ అదిదో కాసేపు అలా డ్రామా కోసమని అలా మోహం వచ్చినట్టుగా అలా చేస్తాడు అర్జునుడు. ఎందుకంటే ఇప్పుడు కొత్త పరంపర మొదలవ్వాలి కదా. ఇప్పుడు ఈ పరంపర ఏంటి? ఏవం పరంపర ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు. ఇది భగవంతుడు, ఆ పరమ పురుషుడు తన సందేశాన్ని మానవాళికి అందజేయాలి. ఇది ఎప్పుడు ఉన్నటువంటి జ్ఞానం, అవ్యయం. ఇది అవ్యయమైనటువంటి జ్ఞానం. భగవద్గీత అంటే 5000 సంవత్సరాల కింద కృష్ణుడు అర్జునుడికి మాత్రమే చెప్పింది కాదు. అది అవ్యయమైనటువంటి జ్ఞానం, ఎప్పుడూ ఉన్నది, ఎప్పుడూ ఉంది. అయితే ఏమైందంటే అది సకాలే నేహ మహత యోగో భ్రష్ట పరంతప. ఇది కాలగర్భంలో అది కాసేపు కొంచెం సేపు మధ్యలో బ్రేక్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మళ్ళా ఆ పరంపరని మళ్ళా మొదలు పెట్టడానికి, పునఃస్థాపితం చేయడానికి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పడం జరిగింది. అర్జునుడికి ఎందుకు చెప్తున్నాడంటే అర్జునుడు చాలా భక్తోసిమే ప్రియాసేతి రహస్యం హి ఏతదుత్తమం. ఎప్పుడైనా కూడా మొట్టమొదటిగా కృష్ణ భగవానుడు చెప్పింది వివస్వాన ఇవం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. ఈ అద్భుతమైనటువంటి యోగాన్ని, అవ్యయమైనటువంటి జ్ఞానాన్ని వివస్వానికి చెప్పడం జరిగింది. అలా పరంపరలో మధ్యలో నష్టమైపోయింది. తర్వాత ఇప్పుడు మళ్ళా అర్జునుడికి చెప్పడం అనేది జరుగుతున్నది. ఓకే, అయితే ఇక్కడ చాలా చక్కగా చెప్తుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు చెప్పబోయేటువంటిది కృష్ణ భగవానుడు చెప్పేటువంటి విషయము చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పబోతున్నాడు. బుద్ధియోగం గురించి చెప్తున్నాడు. బుద్ధియోగం అంటే భగవంతుడి యొక్క భక్తియుత సేవ. అంటే ఏ విధంగా భక్తియుత సేవలో మనం పని చేయడము అంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానములో మనం పని చేయాలి. సంపూర్ణమైనటువంటి జ్ఞానంతో పనిచేసినట్లయితే అది అకర్మ అవుతుంది. భగవంతుడి సేవగా పనిచేసినట్లయితే అది భగవత్ కర్మ అవుతుంది. భగవంతుడి సేవ చేస్తూ భగవంతుడికి అర్పణగా చేయాలి. భగవంతుడి ఈ ఫలాపేక్ష లేకుండా ఫలాన్ని భగవంతుడికి ఇచ్చేయాలి. భగవంతుడి పైన భక్తి కలిగి ఉండాలి. భగవంతుడి యొక్క సేవను చేయాలి. ఇది బుద్ధియోగం అంటే భగవంతుడి యొక్క భక్తులము అవ్వాలి. మత్ కర్మకృన్ మత్ పరమో మద్భక్త సంగవర్జిత. భగవంతుడి యొక్క కర్మని చేయాలి, కృష్ణ కర్మను చేయాలి. కాకపోతే కృష్ణ భగవానుడు చాలా స్పష్టంగా అద్భుతంగా చెప్పబోతున్నాడు భగవద్గీతలో. ఏంటంటే ఎవరైతే నేను చెప్పిన విధంగా నడుచుకుంటారో, నేను చెప్పిన విధంగా నా భక్తులు అవుతారో, నేను చెప్పిన విధంగా చాలా చక్కగా దృఢమైన విశ్వాసంతో వాళ్ళు భక్తి కలిగి ఉంటారో వాళ్ళని నేను ఖచ్చితంగా భవామి నచిరాత్ పార్థ, వాళ్ళని వెంటనే నేను సంసార సాగరం నుంచి బయటికి తీసుకెళ్ళిపోతాను, నా దగ్గరికి తీసుకువెళ్తాను. నా దగ్గర తీసుకెళ్ళంటే మన అందరూ ఏమంటారు, భగవంతుడి దగ్గరికి అందరూ చనిపోయిన తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతామని అనుకుంటారు. అలా కాదు, అందరూ భగవంతుడి దగ్గరికి వెళ్ళరు. ఎవరైతే గనక అందరూ జనరల్గా ఏంటంటే మళ్ళా పుట్టడం అనేది జరుగుతుంది. ఎవరైతే కేవలము కృష్ణ భగవాను తలుచుకుంటారో, కృష్ణ భగవాను చనిపోయే సమయంలో అంతకాలీ చ మామేవ స్వరం ముక్త్వా కలేవరం, ఎవరైతే కనుక నిత్యము భగవంతుడిని తలుచుకుంటారో అలాంటి వాళ్ళు మాత్రమే భగవద్ధామానికి వెళ్తారు. అందరూ చనిపోయిన వాళ్ళందరూ భగవద్ధామానికి వెళ్ళరు. వాళ్ళ పితృలోకాలకి వెళ్తారు, మళ్ళా పుట్టడం జరుగుతుంది. లేకపోతే వాళ్ళకి పశువు శరీరాలు రావచ్చు, మనిషి శరీరాలు రావచ్చు, దేవతా శరీరాలు రావచ్చు. వాళ్ళు చేసుకున్నటువంటి ఆ కర్మల బట్టి కర్మానుసారంగా వాళ్ళకి సత్ అసత్ యోనిసు జన్మసు, వాళ్ళకి సత్ శరీరం కానీ అసత్ శరీరం కానీ లభించవచ్చు. ఓకే, ఎవరైతే పితృదేవతల పూజలు చేస్తారో, పితృలోకాలకి దేవతల పూజలు చేస్తారో, దేవతా లోకాలకి భూతాల పూజలు చేస్తారో, భూతాల లోకాలకి కృష్ణుడి పూజలు చేస్తారో, కృష్ణ లోకానికి వెళ్ళడం జరుగుతుంది. ఇదే రహస్యం, భగవద్గీతలోని రహస్యం. కాబట్టి వ్యవసాయాత్మిక ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అంటే ఎటువంటి సందేహం లేకుండా సంపూర్ణమైన చైతన్యంతో సంపూర్ణంగా కట్టుబడి ఉండడము, సంపూర్ణంగా మనని మనం డెడికేట్ చేయడం, కంప్లీట్ గా అంటే డిటర్మినేషన్ తోటి పనిచేయాలండి. ఏదైనా పని చేసినప్పుడు ఒక రహస్యాన్ని చెప్తాను మీకు, నాకు చాలా ఇంపార్టెంట్. మీరు ఏ పనైనా ఏంటొచ్చు, అది భక్తి అయినా అవనివ్వండి, భక్తిగా అనేటువంటి ఏ పనైనా కూడా అందులో మనకి ఉత్సాహం అనేది ఉండాలి. ఉత్సాహంగా చేయాలి. అంటే మనం చేసిన పనిని అందరూ ఇష్టపడేలాగా ఉండాలి. చాలా చక్కగా చేశాను అని అనిపించుకోవాలి. ఏ పనైనా ఏంటొచ్చు.
అది మనము మన ఇంటి పనైనా ఉండొచ్చు, ఆఫీస్ పనైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అలాగే భగవంతుడి సేవ అయినా ఉండొచ్చు. దాన్ని ఏదైనా కూడా చేసినప్పుడు చాలా ఉత్సాహంతో చక్కగా చేయాలి. ఉత్సాహంగా చేసినప్పుడే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఒప్పుకుంటారా? ఎప్పుడైతే ఒక స్టూడెంట్ ఉత్సాహంగా చదువుకుంటాడో, ఎస్, ఎంతూజియాజం తోటి, ఎస్ నేను ఖచ్చితంగా పాస్ అవుతాను, ఏదైనా చేసి ఖచ్చితంగా నేను ర్యాంక్ కొడతాను అనేటువంటి ఆ డిటర్మినేషన్ తోటి ఎప్పుడైతే కూర్చుంటాడో స్టూడెంట్, అప్పుడు అలాంటి రిజల్ట్ అనేది వస్తుంది. ఆ మొదట్లోనే డిటర్మినేషన్ లేదనుకోండి, మొదట్లోనే ఏమవుతుందిలే, మనకి ఇదంతా రాదులే అని మొదలెట్టామనుకోండి, అది ఖచ్చితంగా మనకి రిజల్ట్ అనేది రావడం చాలా 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 కష్టం. ఇంకా అది లక్ అంతే. కాబట్టి ఫస్ట్ మన మైండ్ సెట్ కరెక్ట్గా ఉండాలి. నేను ఖచ్చితంగా చేసి తీరుతాను అనే ధైర్యం మనలో ఉండాలి, ఉత్సాహం అనేది మనలో ఉండాలి. అలా ఉంటేనే ఏదైనా కూడా ఫలిస్తుంది. అలాగే ఇక్కడ కూడా వ్యవసాయాత్మిక అంటే చాలా వ్యవసాయాత్మకమైనటువంటి బుద్ధి అంటే ఏంటంటే భగవంతుడి పైన, భగవంతుడిని నేను కృష్ణ చైతన్య మార్గం అనేటువంటి ఒక చక్కటి మార్గం ఉంది. ఈ కృష్ణ చైతన్య మార్గాన్ని మనకి ఆచార్యులు ఇచ్చారు. శ్రీ చైతన్య మహాప్రభువులు వారు ఇచ్చారు. గొప్ప గొప్ప ఆచార్యులు ఈ పరంపరలో వాళ్ళు నడిచి చూపించారు. నేను ఈ కృష్ణ చైతన్య మార్గం ద్వారా నన్ను నేను తరించుకుంటాను, జీవితపు అత్యున్నతమైన పరిపూర్ణత స్థితిని నేను చేరుకోగలను అనేటువంటి ఒక దృఢ నిశ్చయము కలిగి ఉండాలి. ఇది వ్యవసాయాత్మిక అంటే. వ్యవసాయాత్మిక అంటే ఇదనమాట. సో ఈ విధంగా మనం కలిగి ఉండాలి కంపల్సరీగా. ఓకే, సో మనకి వచ్చినటువంటి భక్తి ఏదైతే ఉన్నాయో, ఓకే, ఆ భక్తిని మనం ముందుకు తీసుకుంటూ వెళ్ళాలి, ముందు చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఏకేహ అని చెప్పారు. ఏక అంటే ఏంటండి? ఏక అంటే ఏంటి? బహుశాఖ, బహు ఏకవచనం బహువచనం అంటాం కదా. ఏక అంటే ఏంటి? ఒకటి. బహు అంటే ఎన్నో. ఏకకి బహుకి ఉన్నటువంటి తేడా ఏంటి చెప్తాను అనమాట. ఏకకి బహుకి ఉన్నటువంటి తేడా ఏంటంటే, మీరు ఒక చోట ఒక పని పైన శ్రద్ధగా చేయడానికి 4 మీద 4 పెట్టడానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక 10 రూపాయలు తీసుకొని 4 భాగాల కింద విభజించారు, లేకపోతే 2 భాగాల కింద విభజిస్తే అది 5 రూపాయలు అవుతుంది. 4 భాగాలు అయితే 2.5 అవుతుంది. అవునా? ఎన్ని భాగాలుగా చేస్తే అంత చిన్నగా అయిపోతుంది. అది ఏక ఒకటే అయితే అదంతా ఒకటే చోటకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఒక్కదానిపైన, ఆ ఒక్కదానిపైన ఫోకస్ పెట్టాలి. ఏంటా ఒక్కటి? ఎవరు ఆ ఒక్కటి? ఎవరు ఆ ఏకం అనేది? ఎవరు? ఒక్కళ్ళ మీద మనం సంపూర్ణమైనటువంటి మన భక్తిని, శ్రద్ధని, పూజని, మన విశ్వాసాన్ని మనం ఒక్కళ్ళ పైన మనం ఆధారపడి ఉండాలంటే, ఒక్కళ్ళ మనం ఆశ్రయం తీసుకోవాలంటే ఎవరు ఆ ఒక్కరు అని మనకి తెలిసి ఉండాలి. ఆ ఒక్కరు ఎవరు తెలియకపోతే ఎప్పటికని మనం తెలుసుకుంటాము? ఎప్పటికని మనము సంపూర్ణమైనటువంటి శరణాగతి పొందుతాము? చెప్పండి. ఫస్ట్ దేవాది దేవుడు ఎవరు అని తెలుసుకోవాలి. ఇప్పుడు మనం అందరూ దేవతలే అనేటువంటి భావనలో ఉన్నట్లయితే అదర్ దేవతలను కొలుస్తూ కూర్చుంటాం. అలా చేసినట్లయితే అది అవ్యవసాయిన, దాన్నే బహుశాఖ అంటారు. బహుశాఖ అంటే అది అనన్యమైనటువంటి భక్తి కాదు. అంటే శాఖలుగా విభజించిపోయింది అనమాట. చెట్లో ఒక్కొక్క వేర్లు చూస్తే ఎలా అవుతుంది? చిన్న ఎన్నెన్నో ఉంటాయి. ఒకటి 2 అవుతుంది, ఒకటి 3 అవుతుంది, 3 ఒక్కొక్కటి మళ్ళా 3 అయిపోతుంది. అవునా? సో చాలా అంటే ఒక రోజు మనం ఈ రోజు ఓకే, ఈ వారం ఇస్కాన్కి వచ్చాము, తర్వాత నెక్స్ట్ వీక్ మనం ఇంకొక మఠానికి వెళ్ళాము, తర్వాత ఇంకొక వారం మనం ఇంకేదో మెడిటేషన్ సిస్టమ్ ట్రై చేసాము, ఇంకొక వారం మనం ఇంకెవరితో చెప్పించేసాము. ఇలా చేయడం అనేది దీన్ని ఒకటి అని అనరు. ఓకే, కాసేపు మనం ఏదో కృష్ణుడి గురించి విన్నాము, భగవద్గీత అన్నాము, కాసేపు ఇంకెవరో దేవత గురించి చెప్పాము, కాసేపు అది చేసాము, కాసేపు ఇది చేసాము. ఇది వ్యవసాయాత్మిక బుద్ధి కాదు. వ్యవసాయాత్మిక బుద్ధి సమోదవన విధీయతే అంటే ఏ నిర్ణయము తీసుకునేటువంటి వారికి సమాధి స్థితి అనేది కలగదు. ఎవరైతే కరెక్ట్గా
వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతి. అంటే ఎవరైతే కనుక భౌతికమైనటువంటి భోగాలను, భౌతిక ఐశ్వర్యాలను అధికముగా ఆసక్తులైనటువంటి వాటిచే మోహితులయ్యే వారికి మనస్సు భగవంతుడి యొక్క భక్తియుత సేవ పట్ల స్థిరమైనటువంటి నిశ్చయం కలగదు. అవునా? అయితే మనం ఏం చేయాలి మరి? కృష్ణ చైతన్యాన్ని ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఏ విధంగా చేయాలి, అసలు కృష్ణ చైతన్యాన్ని ఎలా చేయాలని చాలా 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 సులువైనటువంటి మార్గం ఇది. ఓకే, ఇది పెద్ద కష్టమైనటువంటి మార్గం ఏం కాదు. తెలుసుకోవాల్సిందల్లా ఒకటే ఒక సూత్రం. ఏంటో తెలుసా? అది వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఈ ఒక్క సూత్రాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటి ఆ జ్ఞానం అంతా కూడా ఈ సూత్రం పైన ఆధారపడి ఉందన్నమాట. ఏంటది? వాసుదేవ సర్వమితి. శ్రీకృష్ణ భగవానుడు, శ్రీకృష్ణుడే మూల కారణము, శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అనే విషయాన్ని ఫస్ట్ తెలుసుకోవాలి. చాలా మంది అడుగుతూ ఉంటారండి, ఎందుకని కృష్ణ చైతన్య మార్గంలో శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అని పదే పదే చెప్తారు అని. ఎందుకంటే పదే మన మనసు కృష్ణుడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది కాబట్టి, కృష్ణుడి పట్ల మనకి శ్రద్ధ లేదు కాబట్టి, కృష్ణుడే ఈ ప్రపంచానికి మూలము, కృష్ణుడే దేవతల యొక్క ఆది దేవుడు కృష్ణుడు, ఈ ప్రపంచానికి బీజం ఉన్నది ఎవరు అంటే కృష్ణుడే, ఆది అయినా ఆయన అనాది, ఆయనకి అటువంటి ఆది లేదు కృష్ణుడికి, కానీ ఆయనే అన్నిటికీ ఆది. అనాది రాదిర్ గోవిందం సర్వకారణ కారణం. అన్నిటికీ ఆయననే ఆది. విష్ణువులకి కూడా ఆయననే ఆది. రామాదిమూర్తిషు కళా నియమేన తిష్టన్. రామావతారము చాలా ముఖ్యమైనటువంటి అవతారం. రామావతారము మరియు రామ, వామన, నృసింహ అన్ని అవతారాలకి ఆయన ఇవన్నీ కూడా కళలు, భగవంతుడి యొక్క కళలు. ఇవన్నీ కూడా కళా విశేషాలు. భగవంతుడే అన్నిటికీ కూడా మూలము. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. భగవతత్వం, కృష్ణుడు మూలము అనే విషయాన్ని, భగవద్గీతని చక్కగా శ్రవణం చేసి, పఠనం చేసి, పదే చదివి ఈ విషయాన్ని మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయమే అది. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. తెలుసుకున్నామా? సమహాత్మ కృష్ణ భగవాన్ అంటున్నాడు, అతడు మహాత్ముడు, తెలుసుకున్నాడు, అంత తెలిసేసుకున్నాడు. ఇది తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. అంటే మన ఈ ప్రపంచానికి ఆది ఎవరు, బీజం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది ప్రపంచము, ఎవరిది ప్రపంచం, ఎవరు నడిపిస్తున్నారు, ఈ లోకాలకు ఉన్నటువంటి ఈశ్వరులు ఎంతో మంది ఉన్నారు. ఆ ఈశ్వరులకు అందరికీ ఈశ్వరుడు ఎవరు? ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళందరికీ దేవుడు ఎవరు? దేవాది దేవుడు ఎవరు? పరమ పురుషుడు ఎవరు అని తెలుసుకోవాలి. మొట్టమొదటి విషయం అది. ఈ స్థిరమైనటువంటి జ్ఞానం అనేది మనలో ఉండాలి. శ్రీకృష్ణుడే మూల కారణము అని పూర్తిగా ఎరుగు. కృష్ణ చైతన్యవంతుడైనటువంటి మహాత్ముడు మిక్కిలి అరుదు అని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. వృక్షమూలములకు నీరందించుట ద్వారా ఒకరు సహజముగా దాని ఆకులకు, కొమ్మలకు కూడా నీరందించినట్లుగా అగును. అట్లే కృష్ణ చైతన్యంలో కర్మ చేయుట ద్వారా ఒకరు తనకు, తన కుటుంబమునకు, సంఘమునకు, దేశమునకు, మానవాళికి, సమస్తమునకు సర్వోన్నత సేవ చేయగలిగినటువంటి వాళ్ళవుతున్నారు. కాబట్టి మానవ కార్యకలాపాల ద్వారా కృష్ణుడు తృప్తి చెందినచో ప్రతి ఒక్కరూ తృప్తి చెందగలరు. ఎంత రహస్యం ఉందో తెలుసా మీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి 2 ముక్కల్లో? అసలు భగవద్గీత సారం ఏంటి అంటే, భగవంతుడు పరమ పురుషుడు, దేవాది దేవుడు, సర్వలోకేశ్వరేశ్వరుడు, శ్రీకృష్ణ భగవానుడు పరబ్రహ్మము. ఆయన మించినటువంటి వారు కానీ, సమానమైనటువంటి వారు కానీ ఎవరు లేరు. ఎందుకంటే ఆయన అన్నిటికీ ఆది కాబట్టి అనే విషయాన్ని మొట్టమొదటిగా మనం మనసుతోటి అంగీకరించాలి, బుద్ధితో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత ఏమవుతుంది, అలా చేయడం వల్ల ఏమవుతుంది, మన సేవని ఎవరికి అందించాలి? కృష్ణుడికి అందించాలి. కృష్ణుడిని సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేయాలి. ఎవరు చేయాలి? ఎవరైనా కొంతమంది చేయాలా?
కేవలం భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చేయాలా? కేవలం మానవులు మాత్రమే చేయాలా? ఎవరు చేయాలి? సర్వయోనిషు కౌంతేయ అని కృష్ణ భగవానుడు చెప్తాడు. తేషాం అహం బీజప్రద ప్రభు. అంటే పితాహమస్య జగతో మాతాదాత పితామహ. అందరికీ కూడా అందరికీ కూడా బీజాన్ని ఇచ్చినటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. నేనే తండ్రిని అని చెప్తున్నాడు. ఎవరికి? సర్వయోనిషు కౌంతేయ, అందరికీ. కేవలం మనుషులకే కాదు, మనం మనుషులు కాదు, మనం ఏంటంటే పక్షులు ప్రాణులు అన్నింటినీ కూడా కలిపేసుకొని మాట్లాడుతున్నాడు. భగవద్గీతలో అది చెప్తున్నాడు భగవంతుడు సందేశం. అందరి యొక్క తండ్రిని, అహం బీజ ప్రద పిత, అందరి యొక్క తండ్రిని నేనే తండ్రిని, నేనే తల్లిని, నేనే అందరి హృదయాలలో ఉన్నటువంటి ఆ మిత్రుణ్ణి, పరమ మిత్రుణ్ణి, ఎప్పుడు ఉన్నటువంటిది నేనే ఉన్నాను, నేనే ఉంటాను, ఇంకెవరు ఉండరని కృష్ణ భగవానుడు అంత స్పష్టంగా చెప్తున్నాడు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆయనకి మనం సేవను అందించాలి. చెట్టు మూలానికి నీళ్లు అందించినట్లయితే చెట్టు యొక్క శాఖలు అన్నిటికీ వెళ్ళిపోతాయి. చాలా కొంతమంది అంటారు, మానవ సేవే మాధవ సేవ, జనుడి సేవనే జనార్దన సేవ అని. ఇది ఎంతవరకు సత్యం అనేది మనము శాస్త్రాలను చదివి ఆచార్యులను అడిగి తెలుసుకోవాలి. ఇది అందులో కొంతవరకు సత్యమే ఉన్నది, సంపూర్ణమైనటువంటి సత్యం కాదు. ఎందుకంటే భగవంతుడు ఏం చెప్పారంటే మనకి, మన సమాజాన్ని 4 వర్ణాల కింద విభజించడం జరిగింది, 4 ఆశ్రమాల కింద విభజించడం జరిగింది. చాతుర్వర్ణ్యం మయా సృష్ట్వా గుణ కర్మ విభాగశః తస్య కర్తారం అపిమాం విద్యకర్తారం అవ్యయం అని చెప్పాడు కృష్ణుడు. అంటే సమాజాన్ని 4 వర్గాల కింద విభజించింది కృష్ణుడే, కృష్ణ భగవానుడే అలా చెప్పాడు. అంతేగాని ఎవ్వరు చెప్పలేదండి. మనము చాలా గొప్పగా అనుకునేటువంటి సాధువులు కానీ, ఎవరో మనం పూజించేటువంటి అవధూతలు కానీ ఎవరు కూడా, లేకపోతే ఏ దేవుడు ఏ దేవత కూడా చెప్పలేదండి. ఈ 4 వర్ణాల వ్యవస్థని నేనే తయారు చేశానని కృష్ణుడు చెప్తున్నాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్ట, కృష్ణుడు మాత్రమే చేశాడు చాతుర్వర్ణ్యం మయా సృష్టి. అంటే ఈ సమాజాన్ని 4 వర్గాల కింద విభజించి, అంటే తెలివితోటి పనిచేసే వాళ్ళు కొంతమంది ఆధ్యాత్మిక పనిని చేస్తారు, లేకపోతే విద్యను అందజేస్తారు సమాజానికి. వాళ్ళైతే రెండో రకం వాళ్ళు అడ్మినిస్ట్రేషన్, లేకపోతే యుద్ధం చేసేటువంటి వాళ్ళు, లేకపోతే న్యాయాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా రెండో రకం వాళ్ళైతే. మూడో రకం వాళ్ళు బిజినెస్, కృషి గోరక్ష వాణిజ్యం, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వ్యవహారము చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు పొలం పనులు చేస్తున్నారు, అగ్రికల్చర్ చేస్తున్నారు, ఓకే, లేకపోతే గోరక్ష, ఆవులని రక్షించడం చేస్తున్నారు. అది మూడో రకం వాళ్ళు. వాణిజ్యం చేస్తున్నారు, వాణిజ్యాన్ని. 4వ రకం వాళ్ళు సేవను అందిస్తున్నారు, ఇతరులకి సేవను అందిస్తున్నారు. మనం ఇప్పుడు ఒక చోటుకి వెళ్తున్నాము, జాబ్ తీసుకుంటున్నాము, సేవను అందించేటువంటి వాళ్ళు. కాబట్టి ఈ 4 రకాల కింద భగవంతుడు సృష్టించాడు. ఈ 4 రకాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఏం పని చెయ్యాలి అంటే, అందరికీ ఏదో ఒక పని చేస్తున్నారు. ఇప్పుడు అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, అవునా? విద్యని ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఏదో వాళ్ళ విద్యాలయం బాగుండాలనో, లేకపోతే వాళ్ళకి మంచి పేరు రావాలనో, వాళ్ళు చాలా డబ్బులు సంపాదించాలనో వాళ్ళు చేస్తున్నారు. ఎవరైతే క్షత్రియులు ఉన్నారో వాళ్ళందరూ కూడా, లేకపోతే ఎవరైతే మన పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి పవర్ ఉండాలి, వాళ్ళకి మంచిగా వాళ్ళ పేరు ప్రతిష్టలు ఉండాలి, వాళ్ళు డబ్బులు సంపాదించి వాళ్ళు మంచిగా దాచుకోవాలి అనే భావంతో చేస్తున్నారు. వైశ్యులు వాళ్ళు కూడా అలాగే చాలా డబ్బులు సంపాదించాలనే మనతోటే బిజినెస్ చేస్తున్నారు. అలాగ అందరూ ఒక్కొక్కళ్ళు కూడా ఆ పని ఎందుకు చేస్తున్నారంటే, భగవంతుడి సంతృప్తి కోసం ఎవరు చేయడం లేదట, మర్చిపోయారు. మొత్తం సమాజం అంతా భగవంతుడిని మర్చిపోయింది. సమాజం అంతా భగవంతుడిని మర్చిపోయిందంటే, అవును మరి సమాజంలో ఇంకా
దేవాలయాలు ఉన్నాయి కదా అంటే ఏదో కొన్ని దేవాలయాలు ఉండి కొంతవరకు చేయడం అనేది సరిపోదు, అది కాదు కావచ్చు. ప్రతి ఒక్కడు కూడా, ప్రతి మనిషి అంటే తెలివి ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా భగవత్ సేవ కొరకై పనిని చేయాలి, కృష్ణ కర్మని చేయాలి, భక్తిని చేయాలి, భగవంతుడికి తన ఫలితాన్ని అర్పించాలి. మత్కర్మ కృత్ మత్పరమో. మత్పరమో అంటే భగవంతుడిని చేరుకోవడమే నా ఏకైక లక్ష్యము అని అనుకోవాలి. చెప్పండి, ఇప్పుడు మన సమాజంలో 100 మంది ఉన్నారంటే ఈ 100 మందిలో ఎంతమంది మత్పరమో అంటే ఎంతమంది కృష్ణుడిని చేరుకోవాలి నేను కాబట్టి నేను పనికి పోతున్నాను అని ఎంతమంది అనుకుంటున్నారంటే చెప్పగలరా ఎవరైనా? ఇప్పుడు మన దగ్గర ఇన్ని కోట్ల జనాభా ఉంది కదా, ఇన్ని కోట్ల జనాభా మనుషుల్లో ఎంతమందికి ఈ జ్ఞానం ఉంది మీ ప్రకారం? 100 మందిలో ఎంతమందికి ఉండొచ్చండి? కృష్ణుడి కోసం అని నేను పని చేస్తున్నాను, కృష్ణుడే నా పరమ లక్ష్యము అని ఎంతమంది చేస్తున్నారంటారు మీ ప్రకారం? శాతం చెప్పండి, ఎంత శాతం? హరే కృష్ణ, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, ఎంత శాతం అయి ఉంటారు? 5 to 10% ఉంటారు. 5 to 10% ఉంటారా? 10% ఉంటారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ 5 to చెప్పండి. 10 ఉంటారు ప్రభుజీ. 0.5% ప్రభుజీ. 5% కూడా ఉండరు ప్రభుజీ. 5% కూడా ఉండరు. 0.5% కూడా ఉండొచ్చు. చాలా చాలా తక్కువ మందికి ఈ విషయం తెలుసు. అసలు జనాలకి అసలు ఎందుకు పుట్టారో కూడా తెలియదు జనాలకి. ఆ మూలం ఎవరో కూడా తెలియదు. మూలాన్ని అన్వేషిస్తారు కదా, అన్వేషిస్తే కదా మూలం దొరుకుతుంది. ఇప్పుడు మీరు అన్వేషిస్తేనే మూలం దొరుకుతుంది, అన్వేషించకుండా మూలం ఆటోమేటిక్గా దొరుకుతుందా? అన్వేషణ చేయాలి కదా, పరమ సత్యం యొక్క అన్వేషణ చేయాలి. అదే చెప్తుంది, అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్తుంది వేదాంత సూత్రం. అంటే మొట్టమొదటిగా అన్వేషించు, జిజ్ఞాస ఉండాలి మనిషిలో. మనిషికి మాత్రమే ఉంటుంది, మనిషి మాత్రమే ప్రశ్నలు అడగగలడు. పశువులు ప్రశ్నలు అడగలేవు. పశువులు కూడా ప్రశ్నలు అడుగుతాయి, బట్ ఆ ప్రశ్నలు ఎలా ఉంటాయంటే ఇవాళకి తిండి ఉందా, ఇప్పుడు తెచ్చినటువంటి తిండి సరిపోతుందా, ఇప్పుడు ఏదైనా ప్రాణి వస్తోందా, ఇదే వాటి ప్రశ్నలు. కానీ మనిషి ఒక్కడే ఆధ్యాత్మికమైనటువంటి ప్రశ్నలు అడగగలడు, ఆధ్యాత్మికమైనటువంటి జిజ్ఞాస చేయగలడు. అలా చెయ్యాలి, అన్వేషించాలి, పరమ సత్యాన్ని తెలుసుకోవాలి ఈ జీవితంలోనే. ఇప్పుడు మనకి కృష్ణ భగవానుడి యొక్క దయ వల్ల, భగవంతుడి యొక్క దయ వల్ల, గురు కృష్ణ కృప వల్ల మా ఆన్సర్ డైరెక్ట్ గా ఇచ్చేసాడు భగవంతుడు. మనకి డైరెక్ట్ గా ఓపెన్ చేసేసి క్లియర్ గా చెప్పేశాడు మనకి. డైరెక్ట్ భగవద్గీత మన చేతిలో పడింది. అదే మనం ఇంకేదో పుస్తకమో, ఇంకేదో మార్గమో, ఇంకేదో పిరమిడ్ మెడిటేషనో, ఇంకేదో ఏకమో, ఇంకేదో దొరికింది అనుకోండి, మనం ఎటుపోయేవాళ్ళం? ఎటో 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 ఏం చేస్తున్నామో కూడా మనకు తెలియనట్టు పోతూ ఉంటాం. అవునా కదా? సో ఫైనల్ గా తెలుసుకోవాల్సింది తెలుసుకున్నాం మనము. అలాగే అందరు కూడా తెలుసుకోవాలంట. భగవంతుడు ఏం కోరుకుంటున్నాడు అంటే అందరూ మొత్తం సమాజంలో ఈ వర్గాలన్నీ తయారు చేసింది ఏంటంటే మీ స్వే కర్మన అంటే వాళ్ళ కర్మలను చేసుకుంటూ ప్రతి వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తూ భగవంతుడి పూజ చేస్తూ పరమాత్మ యొక్క సేవను చేస్తూ విష్ణు ఆరాధన చేస్తూ వాళ్ళందరూ కూడా తరించుకోవాలి, వాళ్ళందరూ కూడా ముక్తులు అవ్వాలి అనేది ఉద్దేశం. అందుకోసమని ఈ వర్ణ వ్యవస్థ ఈ 4 విధాల కింద ఎందుకు చేశారంటే వాళ్ళు చేయాల్సినట్టు అందరికీ మన పని మనకున్నది. కొంతమంది గృహస్థులు, కొంతమంది పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది బ్రహ్మచారులు పెళ్లి చేసుకోలేదు. సో ఎవరెవరు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చెప్పినటువంటి డ్యూటీ అనేది ఒకటి ఇచ్చాడు భగవంతుడు అందరికీ. ఆ డ్యూటీని చక్కగా నిర్వర్తించాలి, కరెక్ట్గా నిర్వర్తించి అది చెప్పారు ఉత్సాహంగా చేయాలి. ఏ పని చేసినా కూడా మంచిగా చేయాలి. చేసిన తర్వాత అది భగవంతుడి సంతృప్తి కలిగే విధంగా ఉండాలి ఆ పని. మళ్ళీ ఏదో చేశామని కాదు, మనకి సంతృప్తి కలగడం కాదు, అంటే లేకపోతే నలుగురిలో నేను అవార్డు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో కాదు. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఒక అవార్డు పిచ్చి ఉంటుంది, సన్మానం అనేటువంటిది. ఎందుకంటే అదొక అడిక్షన్, అది సన్మానం అనేది. ఇప్పుడు నలుగురిలో మంది పిలిచి స్టేజ్ మీదకి పిలిచి ఒక శాలువా కప్పారంటే మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది ఫోటోలు తీసి. అదొక అడిక్షన్. ఇంకైతే కొంతమంది అయితే దాన్ని పని కింద పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిపించుకొని వాళ్ళ ఒక సన్మానాన్ని అరేంజ్మెంట్ చేసుకుంటారు. అందరికి భోజనాలు అరేంజ్ చేస్తారు. అరేంజ్ చేసి ఇవాళ
సన్మానం అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అనౌన్స్ చేపిస్తారు. అనౌన్స్ చేపించేసి ఇవాళ సన్మానము అని చెప్పి వాళ్ళు పిలిపిస్తారు. పిలిచి స్టేజ్ మీద పిలిపించి ఈయన ఇదంతా చేశారు, అది చేశారు, ఇది చేశారు చెప్పి మైక్లో చెప్తారు. చెప్పి అందులో భోజనాలు పెడతారు, అందరు చప్పట్లు కొడతారు, అదొక ఆనందం. సో ఇది ప్రతి జీవికి ఈ విధంగా చేయాలనే ఉంది. అంటే నన్ను నేను గొప్పగా నేను చెప్పుకోవాలి, అందరూ నా గురించి మాట్లాడుకోవాలి, నాకు పద్మశ్రీ ఇస్తే బాగుంటుంది, పద్మభూషణ్ ఇస్తే బాగుంటుంది, దానికి కావాల్సినటువంటి సిఫార్సు ఎవరైనా ఉన్నారా, తెలిసిన వాళ్ళు ఎవరైనా చేస్తారా మనకి సిఫార్సు, వాళ్ళకి మనమైనా ఇచ్చుకోవాలా, ఇదే ఆలోచన మనిషికి. అంతేగాని శ్రీకృష్ణుడిని సంతృప్తి పరచాలి అనే విషయమే మర్చిపోయాడు. సంసిద్ధి హరితోషణం అంటే మనం చేసేటువంటి పని భగవంతుణ్ణి సంతృప్తి పరచాలి, ఎవరో నలుగురు మనుషుల్ని సంతృప్తి పరచడం కాదు. సంతృప్తి పరిస్తే సంతోషమే, కానీ మనం చేసేటువంటి పని చివరాఖరికి అది భగవంతుడి సంతృప్తి చెందాలి. మీరు చేసినటువంటి పనికి ఎవరు మెచ్చుకోవాలి? చివరికి మీరు చేసిన పనిని భగవంతుడు మెచ్చుకోవాలి, శభాష్ అనిపించుకోవాలి. మనం భగవంతుడు వెరీ గుడ్, చాలా బాగా చేసేవాళ్ళు, భగవంతుడు మెచ్చుకోవాలి మనం చేసే పని. అంతేగాని ఎవరో నలుగురు కోసమని ఎవరో ఈ పిచ్చిని వదిలించుకోవాలి. ఇది ఒక భౌతికమైనటువంటి ఆలోచన. నలుగురు నాకు సన్మానం చేయాలి, నలుగురు నాకు చప్పట్లు కొట్టాలి, నలుగురు నేను చాలా గొప్పవాడిని చెప్పి పొగడాలి, నేను చాలా మంచివాడిని, నేను చాలా ధార్మికుడిని, ఇప్పుడు నేను దానం చేస్తాను, నా పేరు నా బోర్డు పెట్టండి, నా ఫ్యామిలీ అట్లా కనిపించాలి, ఆ రూమ్ బయట అలా ఉంటే అలా చూసుకుంటాను. ఈ పిచ్చి వదలాలండి. ఫస్ట్ వదిలించి మనం ఏం ఆలోచించాలంటే భగవంతుణ్ణి ఎలా సంతృప్తిపరచాలి, సంసిద్ధోషణ. ఎందుకంటే భగవంతుణ్ణి తృప్తిపరిచినట్లయితే అందరూ 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 తృప్తి పొందుతారట. యస్మిన్ తుష్టే జగత్ తుష్ట. ఎందుకంటే చెట్టు మూలానికి నీళ్లు పోస్తే అన్ని శాఖలకి నీళ్లు వెళ్ళిపోతాయి. మీరు మూలానికే నీళ్లు పోయాలి, చెట్టు వేర్లకే నీళ్లు పోయాలి, ఎక్కడ పడితే అక్కడ పోయొద్దు. మనం ఏం చేస్తున్నాం అంటే వేళ్లను వదిలిపెట్టేసాం, కృష్ణుడిని వదిలిపెట్టేసాం. మనం ఈ శాఖలని, ఈ ఆకుల్ని, ఇవన్నిటిని పట్టేసుకున్నాం. కృష్ణుడు దేవాది దేవుడు, అందరి దేవతలకి ఆయన మూలమని స్పష్టంగా చెప్తున్నాం. అందరి దేవతలకి, అందరి ఋషులకి, అందరు గొప్ప గొప్ప వాళ్ళకి ఆయన మూలమని. కానీ కృష్ణుడిని వదిలేసాము, దేవతల్ని పట్టుకున్నాము, లేకపోతే ఎవరో ఋషుల్ని పట్టుకున్నాము, ఎవరైతే మునుల్ని పట్టుకున్నాము, ఎవరో ఒక గొప్ప సాధువుల్ని పట్టుకున్నాము, కానీ కృష్ణుడిని మాత్రం వదిలేసాము. ఇదే ఏంటంటే వేరును వదిలేసి ఇక వేరే చోట నీళ్లు పోస్తున్నాం. అంటే భోజనం అనేది నోటితో తినాలి, కడుపులోకి వెళ్ళాలి. అదే ముక్కుతో తింటే, చెవులో పెట్టుకుంటే భోజనాన్ని కాస్త కొంత చెవులో పెట్టుకుంటే అలా రకరకాలుగా తినడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. అదే మన చేతులకు రాసుకుంటే భోజనాన్ని, పెరుగన్నం నోట్లో పెట్టుకోకుండా. సో ఇలాంటి పనులన్నీ చేస్తున్నాం అనమాట మనం. అంటే ఇది తెలివైనటువంటి పని కాదు. ఇది భగవద్గీతలో కృష్ణుడు చెప్పేది ఏంటంటే ఇది తెలివి తక్కువైనటువంటి పని. తెలివైనటువంటి వాడు వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. కృష్ణుడు చెప్తారనమాట. బుధ అంటే బుద్ధిమంతుడు. తెలివైనటువంటి వాడైతే ఏం చేస్తారంటే కృష్ణుడి యొక్క పాదాలని గట్టిగా పట్టుకుంటాడు. ఇది చేయాలి మొట్టమొదటిగా. అలా చేస్తే అందరికీ కూడా ఈ విధంగా కృష్ణ చైతన్యంలో పని చేసినట్లయితే అందరికీ మీరు మంచి చేసిన వాళ్ళు అయిపోతారు. అందరికీ మీరు మన సంఘ సేవ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటుంది. మీరు సంఘం అంటే ఎందుకు కేవలం ఒక సంఘాన్ని చూసి మీరు ఎంచుకుంటారు? మనం చూస్తాం సంఘ సేవ అని చెప్తారు. చెప్పి ఏం చేస్తారంటే వాళ్ళ వర్గం వాళ్ళకే వాళ్ళు సేవ చేస్తారు. లేకపోతే వాళ్ళు ఏమని చెప్తారంటే వాళ్ళు మా క్యాస్ట్ వాళ్ళకు ఒక అసోసియేషన్ ఉంది, వాళ్ళకి అలా ఇందులో పేదవాళ్ళకి మేము చదివిస్తాము అంటే సంఘం కూడా మళ్ళీ అందులో కూడా వాళ్ళు డివిజన్ చేసుకున్నారు అనమాట. అందరికి కాదు, కొంతమంది మా వాళ్ళకి, వీళ్ళకి మాత్రమే, లేకపోతే భారతీయులకి మాత్రమే, తెలుగు వాళ్ళకి మాత్రమే, లేకపోతే వీళ్ళకి ఇలా ఎందుకు? మొత్తం సంఘం అంటే అందరికీ చేయొచ్చు కదా సేవని, ఒకరికి ఎందుకు చేయాలి? దేశం అంటే మన దేశానికే చేయాలి, ఎందుకు మన దేశానికి? అన్ని దేశాలకి చేయొచ్చుగా, సమస్త మానవాళికి చేయొచ్చుగా. సమస్త మానవాళి కాకపోతే సమస్త జంతుజాలానికి కూడా చేయొచ్చు కదా. అందరు జీవులకి కలిపి సేవ చేయొచ్చు కదా. ఆ విధంగా మీరు సేవ చేయాలంటే కృష్ణుడికి సేవ చేయాలి. కృష్ణుడి సేవ చేస్తే అందరికి వెళ్ళిపోతుంది. యస్మిన్ తుష్టే జగత్తుష్ట. మనం ఎప్పుడైనా కూడా భావన ఎలా ఉండాలంటే వసుదేవ కుటుంబకం, వసుదేవ కుటుంబకం. అదే ఉదార చరితాంతు వసుదేవ కుటుంబకం. అదే చిన్న బుద్ధి కలిగినటువంటి వాళ్ళకి ఇది నాది, అది నాది, వీళ్ళు నా వాళ్ళు, ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు అనేటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు చిన్న బుద్ధి కలిగినటువంటి వాళ్ళు అని చెప్తున్నది ఉపనిషత్తు.
అదే ఉదారమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళైతే వసుదేవ కుటుంబకం, ఈ ఈ ధరయత్రి భూమి అంతా కూడా నా తల్లి. ఓకే, ఈ ఈ ఉన్నటువంటి జంతుజాలం అందరు, మనుషులు, జీవులు అందరూ కూడా నా సహోదరులే. కేవలం భారతీయులు మాత్రమే నా సహోదరులు ఎందుకు? ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి మనిషి, మానవాళి అందరూ నా సహోదరులే అనేటువంటి వాళ్ళు ఉదార చరిత్రం. వాళ్ళు ఉదారమైనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు. ఈ తెలివితేటలు మనకు అవసరం అన్నమాట. సో కాబట్టి ఈ విధంగా భగవంతుని సేవించాలి. ఇప్పుడు ఈ సేవను ఎలా చేయాలంటే, ఇప్పుడు పాయింట్కి వస్తున్నాం చూడండి, ఇంపార్టెంట్ పాయింట్. శ్రీకృష్ణుడి యొక్క ప్రామాణికమైనటువంటి ప్రతినిధి, కృష్ణ చైతన్యవంతమైనటువంటి సేవ. అలాంటి కృష్ణ చైతన్యవంతమైనటువంటి సేవ శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధి అయినటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశంలో చక్కగా అభ్యసించబడను. శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేయడం అంటే కృష్ణ కర్మ చేయడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఆలయంలో శ్రీకృష్ణ భగవానుడికి మొట్టమొదటిగా ఒక ఆలయాన్ని కట్టించాలి. ఆ ఆలయంలో భగవంతుడికి సేవలు అందుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. ప్రామాణికంగా ఏ విధంగా అయితే వేదాలలో చెప్పారో, శాస్త్రాలు చెప్పారో, ఆ విధంగా భగవంతుడికి ఆరతులు సమయానికి అందుతూ ఉండాలి. మనము భగవంతుడికి ఒక ఇల్లు కట్టాలనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఇది ఒక మంచి ఆలోచన. కానీ జనాలు ఏమనుకుంటున్నారంటే, నేను ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలి అని అనుకుంటున్నారు, కానీ భగవంతుడికి ఒక బిల్డింగ్ కట్టాలి అనేటువంటి ఒక ఆలోచన. భగవంతుడికి ఒక ఇల్లు కట్టాలి, భగవంతుడికి సేవ చేయాలి. మనం కట్టించలేకపోతే స్వయంగా వెళ్ళి అక్కడ మందిర మార్జనం చేయాలి, అక్కడ మందిరాన్ని తుడవాలి, చీపురు కట్ట తీసుకోనో లేకపోతే తుడిచేసేయాలి, ప్రతిసారి కడుగుతూ ఉండాలి. కడగడం వల్ల ఏమవుతుందంటే మన మనసు కడిగినట్టు. మనం కట్టించగలిగితే కట్టించాలి, కట్టించలేకపోతే ఉన్న మందిరాల్లో వెళ్ళి సేవ చేయాలి, మందిరంలో సేవ చేయాలి, కృష్ణుడికి సేవ చేయాలి, కృష్ణ కర్మ చేయాలి. సో ఈ కృష్ణ చైతన్యం అనేది ఏ విధంగా చేయాలి? కృష్ణుడిని సేవించడం అంటే ఏదో అనుకుంటారు జనాలు రకరకాలుగా. అంటే ప్రతి వాళ్ళు వాళ్ళ నిర్వచనాన్ని మొదలు పెట్టేశారు అనుకోండి. మానవ సేవే మాధవ సేవ అని మొదలెట్టారు కొంతమంది అభక్తులు. అంటే మీరు ఏమి లేదు, ఒక బిచ్చగాడిని వెతుక్కొని ఆ బిచ్చగాడికి సేవ చేయండి, అదే మిమ్మల్ని తరిస్తుంది, మిమ్మల్ని కృష్ణలోకానికి తీసుకెళ్ళిపోతుంది అని ఇలాంటి ఆలోచనలు కొంతమంది స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ ఇది ఖచ్చితంగా తప్పు. అది కొంతవరకు సత్యము, సంపూర్ణ సత్యం కాదు. ఓకే, సంపూర్ణమైనటువంటి సత్యం ఏంటంటే కృష్ణుడిని మనం ఆరాధించాలి, కృష్ణుడిని మనం చెప్పాలి. కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మత్కర్మ కృన్ మత్పరమో మద్భక్త సంఘవర్జిత. ఇంత స్పష్టంగా చెప్తున్నాడు, నా కర్మని చెయ్యండి, మద్భక్త, నా భక్తుడు బావు, మన్మనా భవ, ఎప్పుడు నన్నే తలుచుకో, మద్భక్త, నా భక్తుడవు కమ్ము, మద్యాజి, నన్ను పూజింపుము, మత్ నమస్కురు, మామేవ నమస్కురు, నాకు నమస్కరించు. అంటే ఇప్పుడు అందులో మనం కృష్ణుడిని తీసేసి మనిషిని పెట్టేద్దామా? మన్మనాభం అంటే ఒక మనిషి గురించి, ఒక బిచ్చగాడి గురించి, అడుపు తినేవాడి గురించి, లేకపోతే ఏదో ఒక ప్రాణి గురించో తలుచుకుంటూ కూర్చుందామా? లేకపోతే ఎవరు భక్తుడు అవ్వమంటే మరి ఎవరికి పడితే వాళ్ళకి భక్తులు అయిపోతామా? ఎవరికి పడితే వాళ్ళకి పూజలు చేసేస్తామా? ఎవరికి పడితే వాళ్ళకి నమస్కారం పెడుతూ కూర్చుంటామా పొద్దు నుంచి సాయంత్రం వరకు? ఇదంతా కూడా కలియుగంలో కొంతమంది మాయావాదులు వల్ల, లేకపోతే కలియుగంలో ఉండేటువంటి జనాలు బాగా అమాయకులు కాబట్టి, వాళ్ళకి జ్ఞానం లేదు కాబట్టి, ఎవరు భగవద్గీత చదవట్లేదు కాబట్టి, ఎవరు విస్తృతంగా ప్రచారం చెయ్యట్లేదు కాబట్టి, ఇలాంటి నాస్తికమైనటువంటి సూత్రాలని బయట పెడుతున్నారు. అలాంటి నాస్తిక సూత్రాలందరూ కూడా చప్పట్లు కొడుతున్నారు చాలా అమాయకమైనటువంటి ప్రజలు. ఈ అమాయకత్వం నుంచి మొట్టమొదటిగా ప్రజల నుంచి మర్చిపోండి, మనం బయటపడదాం. ఫస్ట్ భగవద్గీతని పదే 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 తిరగేసి చూస్తే తెలుస్తుంది. కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎవరి పూజ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తావు అంటున్నాడు. దేవతల ఆరాధన చేస్తే దేవతల దగ్గరికి వెళ్ళిపోతావు, పితృదేవతల ఆరాధన చేస్తే పితృదేవతల దగ్గరికి వెళ్ళిపోతావు, భూతాల ఆరాధన చేసిన వాడు భూతాల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, కృష్ణుడి యొక్క ఆరాధన చేసిన వాడు కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నాడు. ఎవరైతే కృష్ణుడిని అనునిత్యము చింతన చేస్తున్నాడో అలాంటి వాడు కృష్ణుడి దగ్గరికి వస్తున్నాడు. అలా అనునిత్యము కృష్ణుడిని స్మరించుకోమని చెప్తున్నాడు. కృష్ణుడి యొక్క లీలలు, కృష్ణుడి యొక్క దివ్యమైనటువంటి నామాలు, ఎన్నో అనంతమైనటువంటి లీలలు ఉన్నాయి భగవంతుడివి, అనంతమైనటువంటి గుణాలు ఉన్నాయి. ఇవన్నీ చర్చించుకోవాలి.
కృష్ణుడి యొక్క గుణాలను చర్చించుకోవాలి, కృష్ణుడి యొక్క నామాన్ని చర్చించాలి. ఆ నామంలో అనంతమైనటువంటి శక్తి ఉంది. అంతేగాని ఒక భౌతికమైనటువంటి మనుషుల యొక్క గుణాలను చర్చించడం వల్ల భౌతికంగా అవుతుందే తప్పితే మన మనసు ఆధ్యాత్మికంగా అవ్వదు. భగవంతుడి యొక్క కర్మలకి సామాన్య మానవుడి యొక్క కర్మలకి చాలా 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 తేడా ఉన్నది. ఓకే, అవి రెండు ఒకటి కావు, ఎప్పటికీ కావు. భగవంతుడిది జన్మ కర్మచమే దివ్యం. ఆయన పుట్టడమే చతుర్భుజ రూపాన్ని చూపించాడు. ఆయన పుట్టడమే ఆయన పుట్టింది కారాగారంలో పుట్టాడు, కారాగృహంలో పుట్టాడు. భగవంతుడు కారాగృహంలో పుట్టడం ఆశ్చర్యం. కారాగృహంలో పుట్టిన వాళ్ళని ఎవరైనా మనం పూజిస్తామా? కానీ భగవంతుడు అచ్యుతుడు అని ఏం చేసినా గొప్పనే. అదొక లీల. దేవతలందరూ వచ్చేసారు, కారాగృహంలోకి వస్తారా? దేవాలయంలో ఉంటారా అండి? దేవతలు కారాగృహంలో ఉంటారా? దేవాలయంలో ఉంటారు కదా. దేవాలయం అంటే చాలా పవిత్రమైనటువంటి చోటు, అక్కడ ఉంటారు. కానీ ఈ చెరసాల లోపలికి వచ్చేసారు అందరూ దేవతలు. బ్రహ్మదేవుడు, శివుడు, అందరూ ముక్కోటి దేవతలు అందరూ వచ్చి ప్రార్థనలు చేస్తున్నారు. ఎక్కడ? చెరసాలలో. ఎందుకు? కృష్ణుడు అక్కడ పుట్టబోతున్నాడు. కృష్ణుడు జన్మ తీసుకోబోతున్నాడు. అసలు జన్మ ఏంటి కృష్ణుడికి? జన్మ లేనటువంటి, జన్మరాహిత్యాన్ని ఇచ్చేటువంటి వాడికి అజుడు, అసలు జన్మనే లేనటువంటి వాడు. ఆత్మకే జన్మ లేదు, పరమాత్మకి జన్మ ఏంటి? అదే దివ్యమైనటువంటిది. ఇది ఒక లీల. ఇదన్నీ మనం స్మరించుకోవాలి. ఇది కృష్ణ చైతన్యాన్ని మనం చేయాలి. కృష్ణ చైతన్యంలో సేవను చేయాలి. ఆ సేవను ఎలా చేయాలి అనేది మనం తెలుసుకోవాలంటే ఎవరో వాణ్ణి పట్టుకుంటే పనవదు. ప్రామాణికమైనటువంటి ప్రతినిధి అయినటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడి నిర్దేశంలో చక్కగా అభ్యసించాలి. ఒక ప్రామాణికమైనటువంటి గురు పరంపరలో ఒక ప్రామాణిక ప్రతినిధి ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క నిర్దేశంలో మన భక్తియుత సేవను చేయాలి. లేకపోతే ఏమవుతుందండి, మన భక్తి టీవీ లాగా అయిపోతుంది. ఎవరో వస్తారు, ధర్మ సందేహాలు అంటారు, 100 క్వశ్చన్లకి 100 ఆన్సర్లు చెప్తారు, పెద్దానికి ఒక రెమెడీ అంటారు, లేకపోతే అస్ట్రాలజీ అంటారు, వాస్తు అంటారు, ఏవో రింగ్స్ అంటారు, లేకపోతే ఎవరో దేవతారాధన అంటారు, అదంటారు, ఇదంటారు, ఏవో చెప్తుంటారు. అసలు ఒక్కొక్కళ్ళు ఒకటి చెప్తుంటారు. ఇవన్నీ కూడా ప్రామాణికమైనటువంటివి కావు. ఇవన్నీ చేయడం వల్ల మనం భగవంతుని చేరుకోగలమా? ససేమిరా చేరుకోలేము. ఎందుకంటే భగవంతుని చేరుకోవాలంటే ఉన్నది ఒకటే ఒక సూత్రం. ఏంటా సూత్రం? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం. భగవంతుడి యొక్క సేవ చేయాలి. అవునా? అంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి కాంక్షతి. మనం బ్రహ్మభూత స్థితికి రావాలంటే ఏం చేయాలి? మనం అభ్యభిచారిని భక్తి యోగేన సేవతే, మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే, సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. చెయ్యండి, సవాల్ చేయండి. ఎవరైతే మానవ సేవ మాధవ సేవ అని చెప్పారో కృష్ణుడు అంటున్నాడు, మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే, సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే అని. ఎవరైతే నా యొక్క అవ్యభిచారిని భక్తి చేస్తారో వాళ్ళు అన్ని గుణాలను దాటేస్తారు. 3 త్రిగుణాలను దాటి త్రిగుణాతీతులు అవుతారు, బ్రహ్మభూత స్థితిని అందుకుంటారు. ఇప్పుడు చెప్పండి, మానవ సేవ చేయడం వలనో జంతువుల సేవ చేయడం వలనో త్రిగుణాలని దాటగలమా? అది నిజమైనట్లయితే ఎంతో మంది ఎన్నో రకరకాల ఎన్నో సేవా సంస్థలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా త్రిగుణాలను దాటుతున్నారా? అసలు అది పద్ధతేనా? త్రిగుణాలను దాటే పద్ధతి ఇదా? దాన్ని భక్తి యోగం అంటారా? దాన్ని భక్తి యోగం అంటారా చెప్పడం? లేదు ప్రభుజీ. అంటే వక్రీకరణకి కూడా ఒక లిమిట్ అనేది ఉండాలి. అవునా కదా? అంటే ఇంకా మరి దాన్ని చెవులో పెద్ద పువ్వు పెట్టడం అంటారు. అవునా కదా? అంటే ఇక దారుణంగా మాట్లాడడం అంటారు. ఇంకా అంటే ఎందుకు అంటే జ్ఞానం లేకపోవడం వల్ల. అంత చీకటిగా ఉన్నప్పుడు ఏదైనా కూడా పిచ్చి పనులు జరుగుతుంటాయి. ఎక్కడైతే వెలుగు ఉందో అక్కడ దొంగలు ఏ దొంగతనాన్ని చేయలేరు. చీకటిగా ఉంటే దొంగలు అక్కడ దొంగతనం చేస్తారు. అలాగే భగవంతుడిది యొక్క సొమ్ము ఇది. ఏంటి? మనుషుల యొక్క శ్రద్ధ, మనుషులకి శ్రద్ధ కలిగి ఉన్నారు, ఎవరో ఒకరికి వాళ్ళు సరెండర్ అవ్వాలనుకుంటున్నారు. ఇది ఎవరికి సరెండర్ అవ్వాలి? అదంతా ఎవరికి చెందింది ఇది అంటే ప్రతి జీవుడి యొక్క
భక్తి గాని, ప్రతి జీవుడి యొక్క విశ్వాసం గాని ఎవరిపైన ఉండాలి, అది ఎవరికి చెందినటువంటిది. అది ప్రతి జీవుడు చేసేటువంటి సేవ ఎవరికి వెళ్ళాలి, అది దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడికి మాత్రమే ఆయనకి మాత్రమే వెళ్ళాలి. అలాంటిది కొంతమంది దొంగలు దొంగతనం చేసి నాకు చెయ్యి అని చెప్తున్నారు. ఎందుకు అంటే అజ్ఞానం వల్ల, ఎందుకంటే చీకటి వల్ల, ఎందుకంటే అంత చీకటి కమ్ముకొని ఉంది కాబట్టి ఆ చీకటిలో దొంగతనం చేస్తున్నారు. ఎప్పుడైతే భగవద్గీత అనేటువంటి సూర్యుడు అయితే ఎప్పుడో వస్తాడో, అక్కడ ఉదయిస్తాడో, అప్పుడు ఈ దొంగలకి ఇంకా పని ఉండదు. వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోతారు, కనిపిస్తారు. వాళ్ళు ఇదిగో దొంగ ఇక్కడ వచ్చాడు, దొంగ 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 అని మనం పట్టుకుంటాం, అప్పుడు తెలిసిపోతుంది అనమాట. కాబట్టి ఈ భగవద్గీత అనేటువంటి సూర్యుడు ఉండాలి మన దగ్గర. అలాగా మనకి అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన చలాకయ, కేవలం గురువు మాత్రమే మనకి చూపించగలడు. మన ఈ చీకటి నుంచి మనని బయటకు తీసుకొస్తాడు గురువు, జ్ఞానాన్ని చూపిస్తాడు. ఈ జ్ఞానం ద్వారానే మనకు తెలిసి వస్తుంది అనమాట అసలు ఎవరు ఏం చేయాలి, మనం ఎవరి సేవ చేయాలి, ఎవరికి మన కర్మ ఫలితాన్ని ఎవరికి ఇస్తున్నాము, ఎవరికో ఇచ్చేస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం వేరే వాళ్ళకి? ఎవరికి ఇవ్వాలి? కృష్ణుడు నాకిమ్మని చెప్తున్నాడు కదా. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపవృతం అష్టామి ప్రయతాత్మన. మీరు ఏదైనా చిన్న పండైనా అయి ఉండొచ్చు, కొంచెం నీళ్ళైనా, కొంచెం గంగా జలమైనా, ఒక తులసి దళమైనా నాకు ఇవ్వు, భక్తితో ఇవ్వని చెప్తున్నాడు. అవునా? తర్వాత నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్పారండి కృష్ణుడు? ఆ శ్లోకం తర్వాత శ్లోకంలో ఇంకోటి చెప్తాడు కృష్ణుడు. నాకు ఇమ్మని ఒకటి ఏమని చెప్తాడు? ఏమిమ్మని చెప్పాడు కృష్ణుడు? చెప్పండి, చెప్పాలి ఎవరు? సమయం ప్రభు. హరే కృష్ణ. చెప్పండి నెక్స్ట్. కాదు ఆ శ్లోకం అయిన తర్వాత నెక్స్ట్ శ్లోకం వస్తుంది 9.27. 9.26 నాకు కొంచెం ఫస్ట్ కృష్ణుడు ఏమంటే కొంచెం నీళ్ళు ఇవ్వండి, ఒక పండు పెట్టండి, కొంచెం పూలు పెట్టండి అంటాడు. నెక్స్ట్ శ్లోకంలో ఇంకో విషయం చెప్తాడు. పత్రం పుష్పం అయిపోయింది అది. నెక్స్ట్ శ్లోకం మనసులో నన్నే కాదు. యత్కరోసి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్ కురుస్వ మత్ అర్పణం. నువ్వు ఏం చేసినా, ఏం తిన్నా, ఏమిచ్చినా, ఏమైనా కూడా తపస్సు చేసినా అదంతా కూడా నాకు అర్పణగా చెయ్యి అని చెప్పాడు కృష్ణుడు. నువ్వు ఏం చేసినా అంటే ఎవరైనా కూడా మొత్తం మానవులు అందరూ కూడా వాళ్ళు ఏ పని చేసినా, అంటే ఈ చతుర్వర్ణ వ్యవస్థలో వాళ్ళు ఏదైనా పని చేసి ఉండవచ్చు, వాళ్ళు ఏదైనా తిని ఉండవచ్చు. ఆ తినే ముందు భగవంతుడికి ఇవ్వాలి. వాళ్ళు ఎంతో మందికి ఎన్నో దానాలు ఇస్తున్నారు దయతో. అవి ఏదైనా కూడా వాళ్ళు ఎన్నో తపస్సులు చేస్తున్నారు భౌతికమైన లాభాల కోసమని. అన్ని కూడా తీసుకెళ్లి కృష్ణుడికి అర్పణగా ఇవ్వాలి. ఇది భగవంతుడి యొక్క సందేశం. నాకు ఇవ్వుము, తత్కురుస్వ మత్ అర్పణం, కృష్ణార్పణంగా పనిచేయాలి. హరి ఓం తత్సత్ అని మనం ఆ మెంటాలిటీ తోటి పనిచేయాలి. ఈ విధంగా పనిచేయాలి. అలా చేస్తే మనం బయటపడతాము ఈ భౌతిక ప్రపంచం నుండి. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయానికి వచ్చాం. ఆధ్యాత్మిక ఆచార్యుడు, ప్రామాణికమైనటువంటి గురు పరంపర, ఏవం పరంపర ప్రాప్తం అని చెప్పాడు కృష్ణుడు భగవద్గీతలో. పరంపర అనేది విచ్ఛిన్నమైనది కాబట్టే కొత్త పరంపర మొదలుపెట్టాడు. ఇప్పుడు పరంపర అనగానే ఎన్నో పరంపరలు ఉండొచ్చు, అవి కొన్ని వైదికంగా కూడా అనిపించవచ్చు. వైదికమైన పరంపర ఇది అని మనకు అనిపించవచ్చు. ధార్మికమైన పరంపర, పేరున్నటువంటి పరంపర అని. ఇక్కడ పేరుతో సంబంధం లేదు. కేవలం వేదాల గురించి మాట్లాడితే సరిపోదు. అది ప్రామాణికమైన పరంపర అయి ఉండాలి. ప్రామాణికమైనటువంటి పరంపరలు కేవలం 4 ఉన్నాయని శ్రీ చైతన్య మహాప్రభు వారు చెప్పారు. దానికి పద్మపురాణంలో శ్లోకాన్ని చెప్పారు. 4 ప్రామాణిక పరంపరలు ఉన్నాయి. ఈ ప్రామాణికమైనటువంటి పరంపరలో మనం కలిసినట్లయితే మాత్రమే మనకి ముక్తి అనేది కలుగుతుంది. కానీ మనం ఏదో తంత్రము అవి ఇవి తాంత్రికమైనటువంటివి ఇంకేదైనా జ్ఞానమైన ఏదైనా కూడా ఇవన్నీ కూడా కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్ళవు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అంటే కనుక కేవలం 4 పరంపరలే ఉన్నాయి. అంటే పరమగమ్యము, పరమపదానికి మన పరమగమ్యమైనటువంటి భగవంతుడి పాదాలు చెందడానికి కేవలం 4 ఉన్నాయి. ఆ 4 పరంపరలు కూడా కృష్ణుడి నుంచే మొదలైతాయి అన్నమాట.
సో ఆ పరంపరలో మాత్రమే ఉండేటువంటి ఒక ఆధ్యాత్మిక ఆచార్యుడు అంటే, మళ్ళీ ఆధ్యాత్మిక ఆచార్యుడు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆయన ఏ విధంగా ఉండాలి, ఒక ఆధ్యాత్మిక ఆచార్యుడు ఒక 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 క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. ఒక ఆధ్యాత్మిక ఆచార్యుడు శ్రోత్రియం బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. శ్రోత్రియం ఫస్ట్ ఆయన ఒక గురువు అయి ఉండాలి, ఒక శిష్యుడై ఉండాలి. మనం ఎంతో మందిని గురువు 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 అంటున్నామే కానీ అసలు మీ గురువు ఎవరైనా అడుగుతున్నారా? చెప్పండి. ఇప్పుడు ఎవరైనా వచ్చేసి నేను ఒక గురువుని అంటే మనం ఒప్పేసుకుంటున్నామే. అసలు నీ గురువు ఎవరు అని అడుగుతున్నామా? అడగాలి కదా ఫస్ట్ అది. సరే నువ్వు గురువు అంటే ఒప్పుకుంటా కానీ ఫస్ట్ నువ్వెవరు శిష్యుడు భయ్యా? నువ్వు ఎవరి దగ్గర శిష్యరీకం చేసావు ఫస్ట్ చెప్పు. నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? ఏ పరంపరలో వచ్చావు? నువ్వు ఏం నేర్చుకున్నావు? ఎంత సేవ చేసావు మీ గురువు గారికి? ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాల సేవ చేసావు అని అడగాలి కదా. మనం అడగడం లేదు కాబట్టి పుట్టుకొస్తున్నారు. అవునా? వీధి వీధికి ఒక గురువు పుట్టుకొస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఏంటంటే స్వయంభూ గురువు అన్నమాట. నాకెవరు గురువు లేదు, నేనే గురువుని. కింద జన్మలో నేనేదో ఉన్నాను గుర్తు చేస్తున్నాను. అంతా కూడా చాలా 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 మోసం జరుగుతుంది. సో కాబట్టి కృష్ణుడు ఇదంతా తప్పు. అసలు ఇది పరంపరనే కాదు, ప్రాపర్ సిస్టమ్ అనేది ఉంది. ఒక స్కూల్కి ఎలాగైతే వెళ్తారో ఒక టీచర్ అంటే బిఎడ్ చేసి ఉండాలి. అవునా? బిఎడ్ చేసిన వాళ్ళు టీచర్ అవుతారు. ఎవరు పడితే వాళ్ళు టీచర్ అవ్వరు. అలాగే ఫస్ట్ వాళ్ళు స్టూడెంట్ అయి ఉండాలి. ఒక గురువు ఫస్ట్ ఆయన చదివి ఉండాలి ఒకళ్ళ కింద, ఒక గురువు కింద. ఇంకొక ప్రామాణికమైనటువంటి పరంపరలో ఆయన ఉండాలి. అవునా? కృష్ణతత్వాన్ని తెలిసి ఉండాలి. కృష్ణనామాన్ని జపం చేయమని చెప్పాలి. అప్పుడే అతడు గురువు అవుతాడే కానీ ప్రతివాడు బోర్డు వేసుకునేవాడు ప్రతివాడు గురువు అయిపోడు. ఓకే, ఇది చాలా ముఖ్యం. అది మనకు శాస్త్రం చెప్తుంది. కేవలం సన్యాసిని, నేను ఒక సన్యాసిని, నేను గురువుని కాదట. నేను ఒక బ్రాహ్మణుణ్ణి, నేను గురువుని కాదట. మరి ఎవరట గురువు? ఎవరైనా పర్వాలేదు, శూద్రుడైనా పర్వాలేదు, ఉక్క మాంసం తిన్నవాడైనా పర్వాలేదు, కృష్ణతత్వాన్ని తెలిసిన వాడే గురువు అని చెప్తుంది శాస్త్రం. కృష్ణతత్వం తెలియని వాడు గురువు కాదు అని స్పష్టంగా చెప్తుంది శాస్త్రము. కృష్ణతత్వాన్ని తెలిసి ఉండాలి. కృష్ణతత్వం అంటే కృష్ణుడి యొక్క ఇంపర్సనల్ ఫామ్, నిరాకారం. భగవంతుడికి సాకార స్వరూపము నిరాకారం రెండు ఉన్నాయి. కేవలం నిరాకార తత్వాన్ని మాత్రమే సగం తెలుసుకున్నటువంటి వాళ్ళు కాదు. ఇప్పుడు భగవంతుడి యొక్క మేని నుంచి వచ్చే కాంతే నిరాకారం జ్యోతి. కానీ కేవలం బ్రహ్మజ్యోతి గురించి తెలుసు కానీ భగవంతుడి గురించి తెలియదంటే సగం తెలుసు సగం తెలియదని. అలా సగం సగం తెలిసిన వాళ్ళని గురువు అంటారు. మళ్ళా సంపూర్ణంగా తెలిసి ఉండాలి. భగవంతుడి గురించి తెలిసి ఉండాలి, భగవంతుడి నుంచి వచ్చేటువంటి నిరాకారం గురించి కూడా తెలిసి ఉండాలి, భగవంతుడి యొక్క పాక్షికమైనటువంటి ప్రతినిధి అయినటువంటి పరమాత్మ గురించి తెలిసి ఉండాలి. ఈ మూడిటి గురించి తెలిసి ఉంటేనే సంపూర్ణమైనటువంటి నాలెడ్జ్ ఉంది అని అర్థం పరతత్వం గురించి. అలా ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడు, చక్కటి క్వాలిఫికేషన్ కలిగినటువంటి వాళ్ళని, అలాంటి ప్రతినిధి, అలాంటి వాళ్ళని మనం కృష్ణుడి యొక్క ప్రతినిధి అంటే కృష్ణుడు, అతని దగ్గర కృష్ణుడు ఉండాలి, అతడు కృష్ణ భక్తుడు అయి ఉండాలి. అతడు కృష్ణుడు ఉంటేనే ఆయన మన కృష్ణతత్వాన్ని ఇవ్వగలడు. కృష్ణుడు లేనివాడు మన కృష్ణుడిని ఏమైనా ఎలా ఇస్తాడు? ఇప్పుడు మీరు బ్యాంకుకి వెళ్ళి లోన్ తీసుకుంటే బ్యాంకులో డబ్బులు ఉన్నాయి కాబట్టి మీకు డబ్బులు ఇస్తున్నారు. అదే మీరు ఒక బ్యాంక్ వెళ్ళారనుకోండి, ఒక దివాళా తీసిన ఒక బ్యాంక్ వెళ్ళారనుకోండి, ఓకే, లేకపోతే చిట్టీలు వేసారనుకోండి, ఎవడో దివాళా తీసిన వాడు ఎవడో ఉన్నాడండి, వాడికి ఎన్నో 100 అప్పులు ఉన్నాయి. అప్పులున్న వాడి దగ్గర మీరు చిట్టీలు వేస్తే ఉన్న డబ్బులు కూడా పోతాయి. అవును. అలాగే అసలు కృష్ణుడే లేనటువంటి వాడి దగ్గరికి వెళ్ళి కృష్ణుని నాకు ఇవ్వు, నేను నీకు శరణాగతి పొందుతా అంటే దానికి ఎటువంటి అర్థం అనేది లేదు. మన సమయాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాం అంతే. అసలు ఇతడు కృష్ణ భక్తుడే కాదు, ఇతడు కృష్ణునే పొందలేదు, ఇలాంటి వాడు నాకే కృష్ణుడిని ఇస్తాడు అని మనం ఫస్ట్ మొట్టమొదటిగా ఆలోచించాలి. ఎవరి దగ్గరికి వచ్చాను, ఏం చేస్తున్నాను నేను, ఇతని దగ్గర కృష్ణుడు ఎక్కడున్నాడా? సో కృష్ణుడు ఉన్నవాడు కృష్ణుడు ఇవ్వగలడే కానీ కృష్ణుడు లేనివాడు కృష్ణుడిని ఎలా ఇస్తాడండి? కాబట్టి ప్రామాణికమైనటువంటి గురు పరంపరలో ప్రామాణికమైన ఆధ్యాత్మిక ఆచార్యుడిని మనం చూడాలి, కంటితో చూసి తెలుసుకోవాలట, గుడ్డిగా కాదు. మన వాళ్ళు ఎంత మూర్ఖులంటే ఎవరైనా కూడా ఒక గడ్డం పెట్టాడంటే అండి దండాలు పెట్టడం మొదలెడతారు. ఒప్పుకుంటారండి? ఆ గడ్డానికి అంత పవర్ ఉంది తెలుసా మీకు? అవునా కదా? కరెక్ట్గా కాదు చెప్పింది? ఏముండదు, ఏమక్కర్లేదు, ఒక గడ్డం ఉంటే చాలు, అయిపోయింది, దండం పెట్టేస్తారు. అవునా? అందుకనే వాళ్ళు కూడా మంచిగా పెద్ద పెద్ద గడ్డాలు పెంచుకుంటారు. ఇట్లా షేవింగ్ చేయకపోతే ఎవరికైనా గడ్డం పెరుగుతుందండి.
అదేనా అసలు ప్రాసెస్? ఇదేనా? ఇదేనా? ఇప్పుడు కాషాయం కట్టుకొచ్చేస్తారు, ఓ పెద్ద గడ్డం పెట్టుకుంటారు, అలా మెల్లగా ఇలా 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 అంటూ మాట్లాడతారు, అయిపోయింది, మన వాళ్ళందరూ పడిపోయారు బుట్టలు. అంతేగాని అసలు సాధువుని ఎలా తెలుసుకోవాలి? ప్రభుపాద ఎంత చక్కగా చెప్పారు తెలుసా, విన్నప్పుడు ఎంత అద్భుతంగా అనిపించింది. ప్రభుపాద ఏం చెప్పారంటే, మీరు సాధువుని తెలుసుకోవాలంటే ఆయన గడ్డం ఎంత పొడుగ్గా ఉందో చూడడం కాదు, 10 సెంటీమీటర్లు ఉందా 20 సెంటీమీటర్లు ఉందా అని కాదు చూడాల్సింది, ఎంత తెల్లగా ఉందని కాదు చూడాల్సింది. మీరు చూడాల్సింది ఏంటంటే, మాట్లాడేటప్పుడు వినాలి అన్నారు ఆయన. కంటితో చూడొద్దు సాధువుని, కంటితో చూస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకంటే సాధువులాగా డ్రెస్ చేసుకోవడం బాగుంటుంది. ఇప్పుడు నాగార్జున కూడా సాధువులాగా కనిపిస్తాడు అన్నమయ్య సినిమాలో, చెప్తున్నా. ఆయన సినిమా ఉండేవాడు, అవునా కదా? సినిమాలో మాత్రం సాధువులాగా కనిపిస్తాడు. అంటే మేకప్ వేస్తే ఎవరైనా సాధువే, అర్థమైందా? సో మేకప్ కాదు, మీరు ఒక మనిషి మాట్లాడినప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు వినండి అంటారు ప్రభుపాద, అవునా కదా? మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, ఆయన కృష్ణతత్వం గురించి చెప్తున్నాడా, ఏం చెప్తున్నాడు, చివరికి ఏం చెప్తున్నాడు? కృష్ణుడికి సేవ చేయమని చెప్తున్నాడు, కృష్ణుడి శరణాగతి పొందమని చెప్తున్నాడా? ఏంటి ఫైనల్ పాయింట్ ఏంటి ఆయన తత్వం ఏంటి? భగవద్గీతకి ఎంతవరకు మ్యాచ్ అవుతోంది? భగవద్గీతలో ఉండే ఫైనల్ మత్కర్మకృన్ మత్పరమో మద్భక్త సంఘవర్జిత చెప్తున్నాడా లేదా? మన్మనామో మద్భక్తో మధ్యాజి మాంస్కురు చెప్తున్నాడా లేదా? సర్వధర్మాన్ పరిత్యజ మామేక శరణవత చెప్తున్నాడా లేదా? లేకపోతే మానవ సేవ మాధవ సేవ అని చెప్తున్నాడా? లేకపోతే ఇంకేదో మూర్ఖమైనటువంటి సూత్రాన్ని తీసుకొచ్చాడా, కొత్త సూత్రాన్ని? లేకపోతే ఇంకేదైనా బౌద్ధ మత సూత్రాన్ని తీసుకొచ్చి హిందువులకు చెప్తున్నాడా, మూర్ఖుల్ని చేస్తున్నాడా జనాన్ని అనేది మన బుద్ధి పెట్టి కొంచెం తెలివి పెట్టి చూసి విని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏం చెప్తున్నాడు ఈయన, కరెక్ట్ గా ఉందా లేదా? కృష్ణుడు చెప్పినటువంటి ఉపదేశానికి ఈయన చెప్పినటువంటి ఉపదేశానికి సంబంధం ఉందా లేదో చప్పట్లు కొట్టేవి చెప్తున్నాడా అని. ఇప్పుడు చప్పట్లు కొట్టేవి ఎన్నో ఉంటాయి రకరకాలుగా, అది కాదు ముఖ్యం, కృష్ణుడు చెప్పింది అయి ఉండాలి, అది ముఖ్యం. సో కాబట్టి ప్రామాణికమైన ఆధ్యాత్మిక ఆచార్యుని అలాంటి ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క ఆదేశాన్ని జీవిత పరమ లక్ష్యంగా స్వీకరించాలి, అది చాలా ముఖ్యం. అలాంటి ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క ఆదేశాన్ని జీవితం యొక్క పరమ లక్ష్యాన్ని కింద స్వీకరించాలి. ఇప్పుడు మనం తెలుసుకుంటాను, ఫస్ట్ ఆధ్యాత్మిక ఆచార్యుడిని కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, జీవితం అంతా కూడా సేవ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, అవునా? చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. మన శీలా ప్రభుపాదుల వారు, ఆయన ఎంత గొప్ప సేవ చేశారు. ఆయన 70 సంవత్సరాల వయసులో ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళి మొత్తం భూమి చుట్టూ 14 సార్లు తిరగడం జరిగింది, అవునా? 108 కృష్ణుడి యొక్క ఆలయాలను నిర్మించారు. ఎన్ని పుస్తకాలు, గీత, భాగవత, చైతన్య చరితామృతం, రథయాత్ర, మాయాపుర, బృందావన, ఇవన్నీ మనకి పరిచయం చేశారు. అసలు అలాంటి ప్రభుపాదుల వారు లేకపోతే మనం ఎటుపోయే వాళ్ళం. అసలు భగవంతుడు ఎవరో కూడా మనకు తెలియదు, భగవంతుడి యొక్క ఆదేశాన్ని మనకి ఎలా ఎవరు తెలియజేశారు? మనం శ్రీలా ప్రభుపాదుల వారు, ఆయన శిష్యులు కూడా ఎంతో మంది, చాలా గొప్ప గొప్ప శిష్యులు ఉన్నారు. నిన్ననే మా గురువు గారైనటువంటి శ్రీల జయపతాక స్వామి గురు మహారాజు గారి వ్యాస పూజ జరిగింది. 77వ వ్యాస పూజ. ఆయన సన్యాసం తీసుకొని 56 సంవత్సరాలైంది. 26 సంవత్సరాలైంది. 21 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన సన్యాసం తీసుకున్నారు. 56 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 80,000 శిష్యులకి దీక్షనిచ్చాడండి. ఆలోచించండి, 80,000 శిష్యులకి. అవునా? ఎంత అద్భుతం అసలు. అంటే ఇన్ని సంవత్సరాలుగా ఆయన చేసినటువంటి సాధన, ఆయన చేసినటువంటి ఆ మాయాపూర్ యొక్క నిర్మాణము, ఆయన చేసినటువంటి భక్తులు, ఆయన చేసినటువంటి సేవ, బంగ్లాదేశ్ లాంటి దేశాలు, లేకపోతే ఈ మిడిల్ ఈస్ట్ లాంటి దేశాలలో ఎంత చక్కటి సేవ చేశారు. ఒక్క నిమిషం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ. అలాగా ఎంత అద్భుతమైనటువంటి సేవ చేశారు గురువు గారు, ఎంత అద్భుతమైన సేవ చేశారు. అంటే ఎప్పుడు కూడా అలాగా టీవీలో లేకపోతే రిపోర్టర్స్ని పిలవడము, మాకు పద్మశ్రీ కావాలి, పద్మ విభూషణ్ కావాలి, ఈ పొలిటీషియన్స్తో తిరగడము, ఆ పొలిటీషియన్స్తో తిరగడము, ఊరికేనే
ఇలా చేయి చూపించడం, ఇలా పిచ్చి 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 పిచ్చిగా చేసే వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు బాబాలు. అలా ఎప్పుడు చేయలేదే మన గురువులు. వాళ్ళందరూ ఎంత సీరియస్గా ప్రభుపాదుల వారి యొక్క ఆదేశాన్ని ఎప్పుడు అదే అదే ఒకటే ధ్యాస. ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏమిటి, ప్రభుపాదులు మా గురువు గారు ఇచ్చినటువంటి ఆదేశాలను నేను పాటించాలి, అందరినీ కృష్ణ చైతన్యవంతుల కింద చేయాలి. ఒకటే ఆలోచన. చూస్తున్నారా ఎంత గొప్ప గొప్ప ఆధ్యాత్మిక ఆచార్యులందరూ కూడా ఉన్నారు ఈ పరంపరలో. సో అలాగా ఒక చాలా గొప్ప ఆచార్యులని, ఒక ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క ఫస్ట్ మనం స్వీకరించాలి. అది మొట్టమొదటిది. అసలు మనం ఆదౌ శ్రద్ధ తత గురుపాదాశ్రయ అని చెప్తారు భక్తి రసామృత సింధులు. అసలు భక్తి చేసేది ఎలా చేయాలో తెలుసా? ఫస్ట్ శ్రద్ధతో మొదలవుతుందండి. కొంచెం విశ్వాసం, ఓకే దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు. తర్వాత నెక్స్ట్ భజన క్రియ స్టార్ట్ చేయాలంటే అప్పటికి దీక్ష అయి ఉండాలి. దీక్ష అనేది మనం ఏదో అనుకుంటాం, దీక్ష అంటే అవ్వదు లాస్ట్ పెట్టండి దీక్ష అంటే. ఇప్పుడు దీక్ష తీసుకున్నానంటే ఇక నెక్స్ట్ నేను వైకుంఠానికి ఎక్కేయడమే, నెక్స్ట్ విమానం వచ్చేస్తున్నాను దీక్ష చేసిన రోజు. అలా అవుతుందా అండి? దీక్ష తీసుకున్న రోజు వైకుంఠ విమానం వచ్చి తీసుకెళ్ళిపోతుందా? లేదు ప్రభు, అప్పుడే భక్తి స్టార్ట్ చేస్తాం ప్రభు. యాక్చువల్ గా అప్పుడే స్టార్ట్ అవుతుంది. అది స్టార్టింగ్ అని. దీక్ష అంటే అప్పుడు పుట్టాము అని, అంటే ఆధ్యాత్మిక జీవితము ఈ రోజు పుట్టింది, ఇప్పుడే పుట్టానని. అంటే ఇప్పుడే పుట్టాను, పుట్టిన తర్వాత ఇప్పుడు పుట్టగానే బిడ్డ పెద్దవాడు అయిపోడు, పుట్టాలి, ఆ తర్వాత పుట్టిన తర్వాత పెరగాలి, ఎదగాలి, ఎదిగిన తర్వాత పని చేస్తాడు, పని చేసిన తర్వాత గొప్పవాడు అవుతాడు, పేరు సంపాదిస్తాడు. పుట్టగానే ఏమైపోదు, అవునా? అలాగే జస్ట్ దీక్ష చేయగానే ఏమైపోతుంది. ఫస్ట్ స్టెప్ అది. అదే లేకపోతే ఎట్లా? ఫస్ట్ స్టెప్ అది కావాలి. అది లేకుండా భక్తి అసలు ఎట్లా అవుతుంది, ఏ విధంగా అవుతుంది? అది మనం అనుకున్నట్టు అవుతుంది, భక్తి టీవీ ప్రకారం అవుతుంది, కానీ అది ప్రామాణికమైనటువంటి భక్తి కాదు. అది నారదుల భక్తి సూత్రాల ప్రకారం భక్తి కాదు. అది భక్తి టీవీ భక్తి. అది ఏదో పిచ్చి భక్తి అంతే, ఏదో చేయడం ఇక అంతే. నచ్చినట్టు చేసుకుంటారు. ఇక నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నాకు నచ్చినట్టు నేను చేస్తా. నాకు సోమవారం మానేయాలంటే సోమవారం ఉపవాసం చేస్తా, నాకు మంగళవారం మానేయాలంటే మంగళవారం చేస్తా, నాకు ఏమనిపిస్తే నేను చేస్తాను. ఇంక అంతే. ఒక శాస్త్రం లేదు, ఒక ప్రమాణం లేదు, ఒక గురువు లేదు, ఏమీ లేదు. ఇలా చేయకూడదు, ఇది భక్తి కాదు. అసలు కృష్ణుడు ఏం చెప్తున్నాడు? మన శృతి స్మృతి పురాణాది పాంచరాత్రికం విధి విన ఐకాంతికే హరిర్భక్తి ఉత్పాతైవ కల్పతే. అసలు శృతులలో ఏం చెప్పారు, స్మృతులలో ఏం చెప్పారు, పురాణాల్లో ఏం చెప్పారు, ఆ పాంచరాత్రిక విధిలో ఏం చెప్పారు, భక్తుడు ఏ విధంగా భగవంతుడి యొక్క సేవ చేయాలి, ఇవన్నీ పక్కన పెట్టేసి ఏదో ఒక సెంటిమెంట్ పట్టుకొని ఏదో ఒక ఆలోచనతోటి నాకు నచ్చినట్టుగా నేను భక్తి చేస్తే అసలు అది భక్తే కాదంటున్నారు. ఉత్పాతైవ కల్పట అంటే ఉట్టి డిస్టర్బెన్స్ అని చెప్తున్నా, అసలు భక్తే కాదు. మీరు కరెక్ట్గా లెటర్ తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్లో వెళ్తే పోస్ట్ వెళ్తుంది, అంతేగాని పోస్ట్ ఆఫీస్ లా కనిపించే ప్రతి కన్నం లోపల మీరు వేసేస్తే లెటర్ వెళ్ళిపోతుందా చెప్పండి? వెళ్ళదు కదా. ఇప్పుడు నాకేదో కనిపిస్తుంది అండి, చూడడానికి పోస్ట్ ఆఫీస్ లో ఉంది, వేసేస్తాను అందులో నా లెటర్ వెళ్ళిపోతున్నా, వెళ్ళదు కదా. లేకపోతే ఇప్పుడు నేను ట్యాక్స్ పేమెంట్ కట్టాలండి, లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలండి, అయితే నేను ఎవరో స్కానర్ పెట్టుకుని కూర్చున్నారండి కూరగాయలు అమ్మేవాళ్ళు, వెళ్ళి ఆ స్కానర్లో నాది వచ్చేసి 500 రూపాయలు బిల్ అండి కట్టేస్తున్నాను అని చెప్పేసి కట్టేశాను అనుకోండి, కట్టేసాను ఇదిగోండి అని చెప్పి స్క్రీన్ షాట్ చూపించేసి అయిపోయిందా బిల్ పేమెంట్ అని వెళ్ళిపోతే అయిపోయిందా పేమెంట్, ఎలక్ట్రిసిటీ పేమెంట్? కానీ నేను పేమెంట్ చేసేసా కదా, నేను పేమెంట్ చేసేసాను, స్క్రీన్ షాట్ కూడా చూపిస్తున్నాను. వెళ్ళాల్సిన వాళ్ళకి వెళ్ళలేదు కాబట్టి ప్రదేశంలో చెయ్యాలి కదా, ఎవరికి వెళ్ళాలో చేయాల్సిన ప్రదేశంలో వెళ్ళాల్సిన చోటకి వెళ్ళాలి. ఎక్కడో ఒకటి చేసేసి ఏదో ఒకటి చేసేసానంటే అది ఎలా అవుతుంది కదా. సో ఎలా వెళ్ళాలో ఎలా చేయాలో అన్ని చాలా స్పష్టంగా ఉన్నాయి వేదాల్లో. ఎక్కడ మనకి కన్ఫ్యూజన్ క్లారిటీ అనేది 100% ఉంది. నారద భక్తి సూత్రాల నుంచి, భక్తి రసామృత సింధువు నుంచి, ఇంతకుముందు భక్తుల పరంపర నుంచి, నారదుల వారు చెప్పిన భక్తి పరంపర, మనం ప్రహ్లాదుడు, ధ్రువుడు అందరి కథలు చూసినా, ఎవరైనా మన ఆధునికంగా ఉన్నటువంటి భక్తుల జీవితాలు చూసినా కూడా అన్ని చాలా చక్కగా ఒక ప్రాసెస్ లో వెళ్ళిపోతుందండి భక్తి అనేది. ఫస్ట్ గురు పాదాశ్రయంతో స్టార్ట్ అవుతుందండి, గురువు గారితో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన సినిమాలు చూసి భక్తి నేర్చుకుంటే అందులో గురువు ఉండడండి. మన తెలుగు సినిమాలో అన్నమయ్య సినిమా చూస్తే పెద్ద వాన పడింది,
వాన పడితే సడన్ గా ఏదో కృష్ణుడు గుర్తొచ్చాడు, ఎవరో దేవుడు వచ్చాడు, అలాంటిది కామన్ పబ్లిక్ కి చూపించే సినిమాలు ఇవన్నీ. అది రియాలిటీ కాదు. అలా కాదు అయింది. ఓకే, అన్నమయ్య భక్తుడు, లేకపోతే రామదాస్ ఏదో చిలుకను చూసో, లేకపోతే ఇంకేదో చూసో, ఇదంతా ఆయన ఆయన సినిమాలు తీసి ఆయన నడిపించాడు అంతేగాని అది రియాలిటీ అది కాదు, అది భక్తి కాదు అసలు. అలా కాదు చేయాల్సింది భక్తిని. భక్తి ఎలా చేయాలి? ఫస్ట్ గురు పదాశ్రయతో స్టార్ట్ అవుతుంది. మనం వాళ్ళ కథలు మనం ప్రామాణికంగా చదివితే మనకు తెలుస్తుంది వాళ్ళు ఏ గురువుని పట్టుకున్నారో, వాళ్ళు ఎలా ఫస్ట్ శిష్యుల కింద ఉన్నారో, వాళ్ళు ఎంత చక్కగా శిష్యరీకం చేశారో, వాళ్ళ గురువులు ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళు ఏ విధంగా భక్తి సేవలో వాళ్ళని నియుక్త చేస్తారు, అన్ని తెలుస్తాయి కరెక్ట్ ప్రామాణికంగా చదివితే. సినిమాలు చూస్తే ఏం తెలుస్తుంది కదా. సో కరెక్ట్ గా చేయాలి. ఏ పని చేసినా కూడా ఒక ప్రొసీజర్ ప్రకారంగా చేయాలి. ఏదైనా కరెక్ట్ గా చేయాలి ప్రొసీజర్ ప్రకారంగా. ప్రొసీజర్ లేకుండా చేస్తే అదంతా కూడా తప్పుగా అవుతుంది. ప్రొసీజర్ ప్రకారంగా చేయాలి. ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ దీక్షతో స్టార్ట్ చేస్తారు, ఫస్ట్ పాయింట్. బట్ అది లాస్ట్ కాదు. మళ్ళీ ఉట్టి దీక్షనే తీసేసుకున్నానని అయిపోయింది ఆ పని గొప్పవాడు నేనంటే అవ్వదు. ఇంకేం చేయాలి? ఆచార్యుడు, ఆధ్యాత్మిక ఆచార్యుడు నిర్దేశాన్ని తన జీవిత గమ్యం కింద తీసుకోవాలి. ఇది చాలా చిన్న విషయం కాదు. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్యా ప్రసాదాత్ నగతి కుతోపి ధ్యాయాన్స్తు వంస్తస్య యస్య స్త్రీ సంధ్యం వందే గురో శ్రీ చరణారవిందం. ఆధ్యాత్మిక ఆచార్యుడు తృప్తి చెందినచో దేవాది దేవుడు కూడా తృప్తి చెందును. ఆధ్యాత్మిక ఆచార్యుని తృప్తి పరచకుండా శ్రీకృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరించబడిన అవకాశమే లేదు. కనుకనే రోజుకు 3 సార్లు నేను నా ఆధ్యాత్మిక ఆచార్యుని కృప కొరకే ధ్యానించి ప్రార్థించి నా గౌరవపూర్వక ప్రమాణాలను సమర్పించును అనమాట. అంటే శిష్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదం అంటే ఎప్పుడైతే నా ఆధ్యాత్మిక ఆచార్యుడు, ఎవరైతే నేను గురువు కింద స్వీకరించానో ఆ ఆధ్యాత్మిక ఆచార్యుడు ప్రసన్నుడు అవుతాడో నా భక్తికి, నేను చేసినటువంటి సేవకి చాలా బాగా చేసావు అని ఎప్పుడైతే అప్పుడు ఆయన అనుకుంటాడు, అప్పుడు భగవంతుడు సంతృప్తి చెందుతాడు. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదం యస్య ఆ ప్రసాదాత్ నగతి కుతోపి. అదే అలాంటి గురువే ఏం చేసావు నువ్వు అని ఆయన గనక అనుకున్నట్లయితే అసలు ఇంకా మనకి గతే లేదు. భగవంతుడు ఖచ్చితంగా సంతృప్తి చెందడు. కాబట్టి మనకి కనిపించినటువంటి అధోక్షుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిని మనం సంతృప్తి పరచాలి, ఆరాధించాలి అంటే ఏ విధంగా అయితే ఆ పరమాత్మనే మన కంటి ముందు కనిపించే రూపంలో గురువు కింద వచ్చాడో, ప్రతినిధి కింద, ఆ ప్రతినిధి చెప్పినటువంటి నిర్దేశాన్ని యాక్టివ్గా డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి. మళ్ళీ ఏదో ఫోటోనో ఏదోనో కాదు. మనకు అదొక ప్రాబ్లం ఉంది. మనదొకటి, మనం ఒక ఫోటో పెట్టేసుకొని ఈయన మా గురువు అంటాం. ఎవరినంటే ఏకలవ్యుల్లాగా అనమాట. ఏదో ఫోటో పెట్టుకుంటాము, ఈయన మా గురువు అంటాం, అయిపోయింది. ఇంకా ఆయన గురువు ఏం చెప్పాడో మనం ఏం ఫాలో చేసామో ఎవరికి సంబంధం లేదు. కానీ పేరుకు మాత్రం నేను ఆయన శిష్యుడిని. ఇది ఎటువంటి గురు తత్వమో, ఇది ఎటువంటి శిష్యరీకమో తెలియదు. ఇప్పుడు ఇట్లా ఉందన్నమాట మన పరిస్థితి. ఒక ఫోటో మాత్రం పెట్టేస్తాం, ఎవరో మనకు నచ్చినటువంటి ఒక అందరికన్నా చాలా గొప్ప వాళ్ళని పెట్టేసి ఆయన శిష్యునండి నేను, అయిపోయింది, డిసైడ్ అయిపోయింది. కానీ ఆయన మనం స్వీకరించాడా? తెలియదు. పోనీ ఆయన చెప్పిన ఆదేశాలు ఏంటో నాకు తెలుసా? తెలియదు. అవి పాటిస్తున్నానా? తెలియదు. ఏ విధమైనటువంటి గురు పరంపర ఇది, ఏ విధమైనటువంటి సేవ ఇది, ఏం చేస్తున్నాము ఏంటో తెలియదు. అంటే మనం జీవించి ఉన్నటువంటి ఒక ప్రామాణికమైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళి శరణాగతి పొందాలి, అడగాలి. నన్ను శిష్యుడి కింద స్వీకరించండి అని అడిగితే ఆయన ఆలోచించి సరే అని అనాలి. అప్పుడు శిష్యుడు అయినట్టు. అంతేగాని ఓకే ఊరికే నేను అనేసుకుంటే అయిపోను. నేను ఈ గురువుకి శిష్యుడండి, ఆ గురువుకి నేను శిష్యుడండి, ఈ పెద్ద ఆయన నా గురువు అండి మనం అనుకున్నంత మాత్రం నేను అయిపోదు. దాన్ని సీరియస్గా తీసుకోరండి. అది ఎలాగంటే చిన్నపిల్లల ఆట, అంతే. బొమ్మల ఆట అంటారు దాన్ని. బొమ్మల ఆట అంటే చిన్నపిల్లలు బొమ్మలు పెట్టుకుంటారండి. కాసేపు ఇదిగో మా ఇల్లు, ఇదిగో ఇది దోశ, ఇదిగో ఇడ్లీ, ఇదిగో స్టవ్, గ్యాస్ ఆన్ చేయ. ఇలాంటిదే భక్తి కూడా. అర్థమైందా మీకు? దానికి ఎటువంటి మీనింగ్ లేదు. నిజంగా అసలు గురువు అంటే ఏంటి? మరి ఎన్ని స్టోరీస్, ఎన్ని కథలు వింటున్నాం. ఇంతమంది గొప్ప గొప్ప ఆచార్యులు, వాళ్ళ కథలు ఏంటి? 18 సార్లు వెళ్ళారండి ఒక్కొక్కళ్ళు. ఆయన మన రామానుజాచార్యులు వారు వెళ్ళి దీక్ష అడిగితే ఎన్నోసార్లు వెనక్కి పంపించేశారట. మళ్ళా నడుచుకుంటూ వెళ్ళి మళ్ళా అడిగితే అప్పుడు ఆయన ఇచ్చారట దీక్ష రామానుజాచార్యుల వారికి. మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారికి ఆయన కూడా నాకు దీక్షను ఇవ్వండి అంటే ఎన్నోసార్లు తిట్టి పంపించేశారు, అరిచి పంపించేశారు, వెనక్కి పంపించేశారు. నేను ఇవ్వను పో అని చెప్పారు. ఆయన వెళ్ళి మళ్ళా ఆయన అంతగా ప్రాధేయపడితే ఆయనకి
దీక్ష ఇవ్వడం జరిగింది. ఇది గురువుని స్వీకరించేటువంటి మార్గం. అది తత్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ. వెళ్ళి సేవ చేయాలి గురువుకి. గురువు దగ్గర మనం సేవ చేసి గురువుని అడగాలి. ఫస్ట్ నాకు దీక్షను ఇవ్వండి అని మనం వెళ్ళి అడగాలి. చేతులు చాచి అడగాలి గట్టిగా, నేను ఫలానా మిమ్మల్ని దీక్ష అడుగుతున్నా, నాకు ఇవ్వండి అని. అప్పుడు ఆయన సరే నువ్వెవరు నేను తెలుసుకుంటాను నీ గురించి, తర్వాత నేను నీకు ఇస్తానులే అని చెప్పి ఆయన కనుక్కోవాలి. గురువు కనుక్కొని ఆయన స్టాండర్డ్స్ అంతా చెక్ చేసి ఈయన ఉంటాడా వెళ్ళిపోతాడా తెలుసుకొని అప్పుడు దీక్షిస్తాడు. అప్పుడు అవుతుంది ప్రాసెస్. అప్పుడు నెక్స్ట్ అక్కడ అయిపోదు, అది మొదటి స్టార్టింగ్ పాయింట్. తర్వాత ఆయన చెప్పినటువంటి ఆదేశాలన్నీ కూడా చక్కగా ఫాలో చేసి, ఆయన చెప్పినవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేసినప్పుడు అప్పుడు మనకి సార్థకత అనేది వస్తుంది. ఇలాగా మనము అప్పుడు ఈ దేహాత్మక బుద్ధి నుంచి బయటపడతాం. ఆత్మజ్ఞానం అనేది అప్పుడు వస్తుంది అనమాట. సో అప్పుడు కామ్య కర్మల్లో కనిపించే ఇంద్రియ భోగములకు అవకాశం ఉండదు. అప్పుడు ఏంటంటే ఈ అవకాశం ఉండదు అనమాట కామ్య కర్మలు. ఎందుకంటే మనకి 100 ప్రశ్నలు ఉంటాయండి. మనకి జీవించి ఉన్నటువంటి గురువుని గురువుగా స్వీకరించకుండా బొమ్మలని ఫోటోలని స్వీకరిస్తే ఏమవుద్దంటే చాలా బాగుంటుంది, అద్భుతం. ఎందుకు తెలుసా? ఆ ఫోటో ఏం మాట్లాడదుగా, బాగుంటుంది. ఎందుకంటే మీకు ఏం తిట్టదు కదా. గురువు అయితే తిడతాడండి, రెడీగా ఉండాలి. గురువు అయితే చెప్తే మన గురువుకి చెప్పామనుకోండి, గురుగారు నేను ఇలా చేశానండి అంటే, అలా చేయకూడదు, తప్పు, ఎందుకు అలా చేసావు అంటారు. గురుగారు నేను ఏకాదశి నాడు అన్నందనం చేశానండి అంటే, అలా చేయకూడదు అని చెప్పి మనకి కరెక్షన్ వస్తుంది వెంటనే. గురుగారు నేను రాధాకృష్ణ విగ్రహాలు తెచ్చేసుకున్నానండి అని, అలా చేయకూడదు, ఎందుకు అలా చేసావు అని అడుగుతారు. గురుగారు నేను బృందావనం వెళ్ళిపోయానండి, ఇల్లు మార్చేస్తున్నాను. అదేంటి ఎందుకు అడగలేదు నన్ను? తిడతారు గురువు. ఏం చేస్తున్నావు నీకు నచ్చినట్టుగా, నువ్వు తెలుసుకున్నావు ఎలా చేయాలనే పద్ధతి లేకుండా చేస్తున్నావు అంటే తిడతాడు గురువు. మనకు అది ఇష్టం లేదు కాబట్టి ఫోటో పెట్టుకుందాం, అంతేనా? ఫోటో పెట్టుకుంటే ఫోటో తిట్టారు కదా, మన ఇష్టం. ఇంకా ఎవరైనా మనకు నచ్చిన ఫోటో నోట్ పెట్టేసుకుని గురువు అంటే అయిపోయాయి. ఇలా కాదు, ఇది పద్ధతి కాదు. ఇలా చేయడం వల్ల మనము ఈ దేహాత్మ బుద్ధి నుంచి బయటపడలేము, భగవంతుని చేరుకోలేము, ఏదో ఇక బొమ్మలాట కింద చేస్తాం ఇక భక్తి. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. చివరికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంతగా ఎందుకు చెప్పానంటే ఈ శ్లోకం చాలా ముఖ్యమైనటువంటి శ్లోకము. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖ హి అనంతాశ బుద్ధయో వ్యవసాయనాం అనేటువంటి శ్లోకాన్ని మన శ్రీల ప్రభుపాదుల వారు ఈ శ్లోకాన్ని చదివిన తర్వాత ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళడం జరిగింది. ఈయన విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ల వారి యొక్క భాష్యాన్ని చదివారు. ఆ భాష్యం చదివినప్పుడు అక్కడ ఈ నిర్వచనాన్ని చూశారు. శ్రద్ధా శబ్దే విశ్వాస కహే సుదృఢ విషయాన్ని. అంటే అసలు ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క ఆదేశాలని మన లైఫ్ అండ్ సోల్, అంటే మన జీవిత గమ్యం కింద మనం పెట్టుకోవాలి. అందులో ఇంకా ఆధ్యాత్మిక ఆచార్యుడు చెప్పిన తప్పితే ఇంకా నాకు ఏది ముఖ్యమైనది కాదు అనేది ఇంకా ఫిక్స్ అయిపోతే దాన్ని వ్యవసాయాత్మిక బుద్ధి అంటారని చెప్పేసి ఆయన విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ల వారు రాస్తే ఆ భాషలో అది చదివి ప్రభుపాదుల వారు అంత పెద్ద ఏజ్ లో కూడా ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళడం అనేది జరిగింది ఈ శ్లోకం బట్టి. ఈ శ్లోకానికి అంత పవర్ ఉన్నటువంటి శ్లోకం ఇది, అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ శ్లోకం, అంత లోతుందన్నమాట. ఒక భక్తి, ఒక ఉద్యమమే దీని నుంచి స్టార్ట్ అయింది ఈ శ్లోకం నుంచి. అంటే ఒక్కొక్క శ్లోకానికి ఎంత పవర్ ఉంటుందో చూడండి, అంత ఇంపార్టెంట్ శ్లోకం. అందుకే నేను మీకు ఎంతగా విడమర్చి ఇంతసేపు మీ సమయాన్ని తీసుకున్నాను. హరే కృష్ణ. ఇక్కడితో స్టాప్ చేస్తాను. ధన్యవాదాలు ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ. చాలా అద్భుతంగా వివరించారు ప్రభుజీ. అలాగే హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఈ అబిడ్స్ కి నేను మిమ్మల్ని అనుకుంటున్నాను. వచ్చారు ప్రభుజీ నేను మార్నింగ్ వచ్చాను. మీకు కనిపించలేదా? చూసానండి, వెనక నుంచి బాబుని పట్టుకుని ఉన్నాను. మీరే అనుకుంటున్నారు కానీ చాలా రష్ ఉంది ప్రభుజీ. అవును, కొంచెం రష్ ఉంటుంది. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు.